హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పీవీఆర్ శివకుమార్ గారు రచించిన ఆచరణల్లో ఆదర్శాలు అనే ఒక చక్కటి నవలను వినేద్దామండి. నవల మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నవల మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మొదలు పెడదామా? అడవి చిమ్మ చీకటిగా ఉంది. అడవిలో సన్నగా ఆగకుండా కురుస్తోంది వానజల్లు, చీకాకు కలిగిస్తూ. ఉండి ఉండి వినబడుతున్నాయి ఏవేవో మృగాల అరుపులు, భయాన్ని రేకెత్తిస్తూ. అలాగే దృఢనిశ్చయిల్లా నడిచిపోతున్నారు భాస్కర్, శంభు. శంభుకి నిజానికి చాలా భయంగా ఉంది. కన్ను పొడుచుకు చూసినా ముందు దారి కనపడటం కష్టంగా ఉంది. కానీ ముందుకు వెళ్ళక తప్పదు కనుక బలవంతంగా అడుగులేస్తున్నాడు. భాస్కర్ అండ మాత్రమే అతడికి ఆ పరిస్థితుల్లో కొండంత ధైర్యాన్నిస్తోంది. అన్నయ్య చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. తడుముకుంటూ ముందుకి సాగుతున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి హఠాత్తుగా ఏదో భీకర గర్జని వినిపించింది. దగ్గర్నుంచే గబుక్కున ఆగిపోయారు అన్నదమ్ములు. అంతలో ఆకాశంలో పెద్దగా ఉరుము. కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ మెరుపు మెరిసింది. మబ్బుల మధ్యగా ఆ మెరుపు వెలుగులో బాబోయ్ పులి! గట్టిగా అరిచాడు భాస్కర్. అరుస్తూనే తమ్ముడి చెయ్యి వదిలించుకుని పక్కగా పరుగు తీశాడు. అన్నయ్య అంటూ పక్కకి పరుగు తీస్తున్న అన్నవైపు చూశాడు శంభు. వినిపించుకోని భాస్కర్ 10 అడుగులైనా వేయకముందే అక్కడున్న ఆ పెద్ద మాటిలో నిట్ట నిలువునా పడిపోయాడు. శంభుకి అన్నయ్య ప్రవర్తన అర్థం కాలేదు. అంతకు ముందటి మెరుపు వెలుగులో అతడికి పెద్ద పులి కనపడలేదు. ఏదో వికృతమైన అడవిగొడ్డులా ఉందది. అదే కనపడింది. కనపడని ఆ చీకట్లోనే అది తన మీద కొమ్ములు విసిరినట్టయింది. అంతవరకు ఉన్న భయం ఏ మూలకపోయిందో, అంత ధైర్యం ఎలా వచ్చిందో శంభుకి అర్థం కాలేదు. చేతులు రెండూ బారసాచి ముందడుగు వేసి ధైర్యంగా ఆ వానలోనే ఆ చిత్తడిలోనే దాన్ని ఎదుర్కొన్నాడు. అతి కష్టం మీద కొంతసేపటికి దాని కొమ్ములు రెండూ వడిసి పట్టుకోగలిగాడు. మరో 5 నిమిషాల పోరాటం తర్వాత దాన్ని లొంగ తీసుకున్నాడు. అన్నయ్య పర్లేదురా గట్టిగా కేక పెట్టాడు. గబుక్కున గదిలోకి వచ్చి లైట్ వెలిగించాడు భాస్కర్. శంభూ, శంభూ! తమ్ముణ్ణి భుజం పట్టు కుదిపాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శంభు. ఏమిట్రా, ఇంకా 12 అన్నా కాలేదు, అప్పుడే అంతగా నిద్ర పట్టిందా? అలా కలవరిస్తున్నావు? కలవరించానా? అవును, కలలో కలవరించాను కాబోలు. బానే ఉందిరా. వాడు చదువు కాస్త చెడగొట్టు. తెల్లవారితే పరీక్ష పెట్టుకుని నువ్వు చదవకుండా పడుకుని కలలు కనేది కాక ఊరెగిరేలా కలవరించి వాడి చదువు చెడగొట్టు కసురుతూ అంది సావిత్రి. లేదమ్మా, ఇహ కలవరించంలే. ఏదో భయంకరమైన కలొస్తేను. సారీ అన్నయ్య. సిగ్గుపడుతూ వత్తికిల్లాడు మళ్ళీ శంభు. తిరిగి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు భాస్కర్. మూసిపెట్టిన పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్ళు పుస్తకాన్ని చూస్తున్నా ఊహలు వేరే విధంగా పోతున్నాయి. ఎంత ధైర్యం వాడికి! తెల్లవారితే పరీక్ష రాయాలి, ఆ స్పృహ అయినా లేకుండా ఎలా నిద్రపోగలుగుతున్నాడు అంత నిశ్చింతగా? తనకు రేపు పరీక్షే, అన్నీ చదివినవే. అయినా ఇసువంత ధైర్యమైనా లేదు మనసుకి. ఒకటే భయం. ఆత్మవిశ్వాసం కన్నా అదృష్టం మీద, విధి మీద నమ్మకం ఉంచుకోవడమే తనకు అలవాటు. నిజానికి తమ్ముడికుండాలి ఈ భయం. సగం సిలబస్ అయినా చదవడు. పరీక్షలకి కిటుకులన్నీ తెలుసు వాడికి. ఏవో 5-6 చాప్టర్స్ చదువుతాడు. తప్పకుండా అందులో ప్రశ్నలు వస్తాయి కూడా. తను సిలబస్ అంతా చదివినట్టే ఉంటాడు. తీరా పరీక్ష హాల్లోకి వెళ్ళేసరికి ఏదో వణుకు, జంకు, దడ. ఎందుకు ఆ తేడా? అరే, ఆలోచనల్లోనే టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకా 100 పేజీలకు పైగా రివైజ్ చేయాలి. మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చాడు. సీరియస్గా చదవసాగాడు. పారిజాతాపహరణం వరకు రాగానే సత్యభామ పేరు చూడగానే మళ్ళీ సత్యవతి జొరబడింది భాస్కర్ ఆలోచనల్లోకి. సత్యవతి ఏం చేస్తూ ఉంటుందో ఈ పాటికి? హాయిగా డాబా మీద పడుకుని నిద్రపోతూ ఉంటుంది కాబోలు. ఆమెకేం భయం? క్లాస్ ఫస్టు. పరీక్షలంటే ఆమెకి లెక్కలేదు. తప్పనిసరిగా పాస్ అవ్వగలనని ఆమెకి ధైర్యం. సంవత్సరమంతా రెగ్యులర్గా చదువుతుంది కనుక ఆమెకు ఆ ధైర్యం ఉండటంలో ఆశ్చర్యం లేదు. తను కష్టపడి చదువుతాడు, తనకి మంచి మార్కులే వస్తాయి. కానీ తనకు ఆ ధైర్యం ఉండదేం?
ధైర్యానికి సామర్థ్యానికి సంబంధం ఉండదేమో. ఆ విషయం శంభుని చూస్తేనే తెలుస్తుంది. తన ఎస్ఎల్సి పరీక్షలో తను ఎంతగా భయపడ్డాడని, మొదటిసారిగా జీవితంలో పబ్లిక్ పరీక్షలు తెగ కంగారు పడిపోయాడు. అలాంటిది ఎస్ఎస్ఎల్సి రాస్తున్నానన్న భయం శంభుకి అణుమాత్రం కూడా లేదు. భయపడ్డం మాట అలా ఉంచి రోజుకో కథ చెప్తున్నాడు పరీక్షకెళ్ళి వస్తూనే. వాచర్లను ఏడిపించటం మీద, కాపీలు కొట్టి ఆన్సర్లు రాయటం మీద రకరకాల కథలు. ఫైనల్ బిఏ రాస్తున్నా ఇప్పటికే తనకి కాపీలు కొట్టే విద్యార్థుల్ని చూస్తుంటేనే దడ. వాచర్లని ఊరికే చూస్తేనే వణుకు. దేవుడి దయ వల్ల ఈసారి గట్టెక్కేస్తే చాలు. బిఏ అనిపించుకుంటే ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. తనకు ఉద్యోగం అంటూ దొరికితే 12 ఏళ్లుగా అమ్మ పడుతున్న కష్టాలకి ఓ అంతం అంటూ దొరుకుతుంది. ఇకనైనా ఆవిడ మనోవేదన దూరం చేయొచ్చు. బాధ్యతలన్నీ తనపై వేసుకుని ఆవిడ బాధలు తగ్గించేయచ్చు. ఇంకా ఎన్నాళ్ళో ఆ రోజు. చచా, ఆలోచనల్లోనే తెల్లారిపోయేలా ఉంది. చదవాలి. తన్ని తానే తిట్టుకుంటూ పుస్తకంలో తలదూర్చాడు మళ్ళీ. హాయ్, చివరి పరీక్ష కూడా అయిపోయింది. ఇహ మనం ఫ్రీ. గెంతుకుంటూ వచ్చిన శంభు గదిలో మంచం మీద బద్ధకంగా పడుకున్న భాస్కర్ని చూస్తూ అడిగాడు. ఎలా రాసావన్నయ్యా నువ్వు? అంత బాగా రాయలేదురా, నిరుత్సాహంగా అన్నాడు భాస్కర్. అదేం, అన్నీ చదివావుగా. పేపర్ మరీ కష్టంగా ఇచ్చారు. ఓ అంతేగా, అయితే పర్లేదులే. కష్టంగా ఇచ్చిన పేపర్లు తేలిగ్గా దిద్దుతారన్నయ్య. ఎక్కువ మంది పాస్ అవ్వకపోతే రిజల్ట్స్ పడిపోతాయిగా, అందుకే. అలా ఏం ఉండదురా. అయినా ఎక్కువ మంది పాస్ కాకపోతే కదా మార్కులు కలుపుతారు. మా రూమ్లో చాలామంది బాగానే రాశారు. అదేమిటన్నయ్య, నీకంటే బాగా చదివారా వాళ్ళు? చదవకపోతే ఏమిరా, అందరూ గైడ్స్ తెచ్చుకున్న వాళ్లే. పేపర్ చూడటంతోనే గబగబా గైడ్లు దగ్గర పెట్టుకుని కాపీలు రాసేశారు చాలామంది. వాళ్ళకి పాస్ మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఎటొచ్చి నాలా సిన్సియర్గా రాసిన వాళ్లే. ఏం, నువ్వు తీసుకెళ్ళావుగా నోట్స్లు, కాపీ కొట్టకపోయావా? శంభు, నేను కాపీ కొట్టగలనా? చచా, అలాంటి పాడు పని నేను ఎలా చేస్తానురా? చెయ్యలేవన్నయ్యా, కానీ అది గొప్పతనం కాదు, పిరికితనం. నీకు కొట్టాలనే ఉంటుంది, అందరిలా పాస్ కావాలనే ఉంటుంది. కానీ ఆ ధైర్యం లేదు. మనసులో బాధపడతావు, వాళ్ళ మీద ఈర్ష్యపడతావు, పైకి మాత్రం నిజాయితీగా మాట్లాడతావు. శంభు, అరవకన్నయ్య. ఎందుకు ఆ నిజాయితీ? ఈవేళ సంఘంలో నిజాయితీకి విలువ బండి సున్నా. ఎలా పాస్ అయ్యావు అనే కన్నా ఎన్ని మార్కులతో పాస్ అయ్యావు అన్నదే లెక్క. పోనీ ఆత్మవంచన అంటావా? ఈ పరీక్షల్లో నిజాయితీగా చదివి పాస్ అయినంత మాత్రాన నీకు విజ్ఞానం వచ్చేస్తుందంటావా? రేపు నువ్వు చేయబోయే ఉద్యోగం సులువుగా అర్థం చేసుకోగలవన్న నమ్మకం ఈ చదువుల వల్ల నీకు ఏర్పడిందా? లేనప్పుడు అదంతా మళ్ళీ మరో ట్రైనింగు, మరో ప్రకరణ అయినప్పుడు ఈ చదువు డిగ్రీ కేవలం అలంకరణే అయినప్పుడు ఎలా పాస్ అయితే మాత్రం ఏం? బ్రతుకు తెరువు చదువులకి నిజాయితీ అవసరం లేదన్నయ్య. తనకన్నా 4 ఏళ్లు చిన్నవాడైన శంభు అంటే భాస్కరానికి భయమే. అతడి తెంపరితనమన్నా ధైర్యమన్నా భయమే. అతడితో వాదించాలన్నా భయమే. కుండ పగలగొట్టినట్టు కట్టు సత్యాన్ని మాట్లాడే శంభుతో వాదించినా గెలవలేడని తెలిసిన భాస్కరం అతడి మాటలకి మౌనంగా తలూపటం తప్ప మరేమీ చేయడు. సాధారణంగా అన్నయ్యకి ఎదురు చెప్పటము, వాదించడము చెయ్యడు శంభు. ఎప్పుడో మరీ కోపమో ఉత్సాహమో వచ్చినప్పుడే తప్ప. అందుకే భాస్కర్ అప్పుడూ ఏమీ జవాబియ్యలేదు. కాఫీ తాగుదాం పదా అంటూ వంటగదికేసి నడిచాడు. రారా, వాకిట్లో భాస్కర్ని చూస్తూనే ఆహ్వానించింది సత్యవతి. లోపలికి నడిచాడు భాస్కర్. వాసు లేడా? వాడా, సరేలే నవ్వింది సత్య. మధ్యాహ్నం మ్యాట్నీకని వెళ్ళాడు, 6 వచ్చేస్తా అన్నాళ్లే. పాపం, సెలవుల్లోనన్నా వాణ్ణి కాస్త సరదాగా తిరగనీయరాదు. సెలవులు, అక్కడికి మహా వర్కింగ్ డేస్లో తెగ కష్టపడిపోతున్నాడని నవ్వింది సత్య. గట్టిగా అనక, గురువై కూడా వాణ్ణి చెడగొడుతున్నావని తిట్టగలరు నాన్న. పద, డాబా మీద కూర్చుందాం. ఇద్దరూ కూడా డాబా మీదకి వెళ్ళారు. ఎలా రాసేవి ఇవాళ? అడిగాడు భాస్కర్.
పర్లేదు, జనతా క్లాస్లోనే పాస్ అవుతానులే. అంటే క్లాస్ రాదా? వస్తుందన్నాగా, జనతా క్లాసు. అదేం ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వి? అదంతే. నిన్న ఈవేళ పరీక్ష హాల్లో గొడవైపోయింది భాస్కర్. ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు భాస్కర్. గ్రూప్ కష్టంగా ఇచ్చారు పేపర్సు. అందరూ పేపర్ చూస్తూనే కంగారు పడిపోయారు. ఎవరికి తోచింది వాళ్ళు రాసిస్తున్నారు. అరగంట గడవగానే లెక్చరర్స్ వచ్చారు క్లాస్లోకి. ఎవరి ట్యూషన్ స్టూడెంట్లకి వాళ్ళు గుసగుసలాడుతూ జవాబులు చెప్పడం మొదలుపెట్టారు. ఎక్స్ప్రెస్ బళ్ళలా రాసిస్తున్నారు వాళ్ళు. నాలాంటి వాళ్ళు తెల్ల ముఖాలేసుకుని చూస్తూ కూర్చుండిపోయాం. కాసేపు అలా గడిచేసరికి నా రక్తం కుతుకుతా ఉడికిపోయింది. ఏడాది పొడుగునా కష్టపడ్డ వాళ్ళం ఇలాగే ఉండిపోయాం. ట్యూషన్లలో చేరిన వాళ్ళు చలాగ్గా రాసిస్తున్నారు. లేచి దబాయించాను. మేడం, ఇది చాలా అన్యాయం అంటూ. నీకెందుకు అవన్నీ? నీకేమన్నా తెలియకపోతే కదా, మాట్లాడకుండా రాసుకో అంది మా మేడం. నా సంగతి కాదు మేడం, మిగతా అందరి సంగతి. మీరిలా చదవని వాళ్లకు ఆన్సర్స్ చెప్పడం అన్యాయం. నువ్వు పరీక్ష రాయాలని వచ్చావా, అందరినీ వెనకేసుకుని అల్లరి చేయాలని వచ్చావా? టైం వృధా చేసుకోకు, తర్వాత విచారించాల్సి వస్తుంది అంది కఠినంగా మేడం. నాకు ఒళ్ళు తెలియలేదు. మీరు మర్యాదగా ఈ మాల్ ప్రాక్టీస్ ఆఫ్ చేస్తారా, వెళ్ళి సూపరింటెండెంట్కి రిపోర్ట్ ఇవ్వమంటారా అంటూ అరిచాను. నాకు సపోర్టుగా మరో 5-6 లేచారు. నానా రభస అయింది. అరగంట తర్వాత వాతావరణం సర్దుకుంది. కానీ అప్పటికే టైం చాలా అయిపోయింది. పైగా మూడ్స్ కూడా చెడిపోయాయి. మిగిలిన టైంలో ఏదో రాసేసానే కానీ చాలా డిస్కరేజ్ అయిపోయాను. అరే, చాలా దారుణం. దారుణమే మరి. మర్నాడు పరీక్షకు వెళ్ళానా? నిన్న నా వల్ల నష్టపోయిన విద్యార్థినుల విసుర్లు, ఆచర్ల విషపు చూపులతో మనసు చాలా గాయపడింది. ఇవాళ ఏమి రాశానో నాకే తెలీదు. ముక్కుబడి చెల్లించుకు వచ్చేసానంతే. పిటి సత్య, నిజంగా పిటి. బుద్ధులు నేర్పాల్సిన వాచర్లే చేను వేసే కంచెల్లా బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే విద్యార్థి లోకాన్ని బాగు చేసేదెవరో అర్థం కాదు. ఏం చెయ్యాలి? ఎవరి స్వార్థం వాళ్ళదైపోయింది. అలాగే మన స్వార్థము మనం చూసుకోలేకపోతున్నామే మరి. మనమేం అవినీతి పద్ధతుల్లో స్వార్థం చూసుకోవాలనుకోవట్లేదు. కేవలం చదివి రాసి క్లాస్ తెచ్చుకోవాలనుకున్నాం. అది సాధ్యం కాకపోతే? సత్య, అదేం కర్మమో కానీ నేను పరీక్షలు బాగా రాయలేకపోయాను. నీకు క్లాస్ రాదంటున్నావు. ఇద్దరికీ క్లాసులు రావాలి. ఆ వెంటనే ఉద్యోగాలు సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అంటూ ఎన్ని కలలు కన్నామో. క్లాసులే రాకపోతే, మనకి ఉద్యోగాలు రాకపోతే మన కలలన్నీ ఏం కావాలి? ఆర్థికంగా స్వతంత్రులం కాకపోతే మన ఇష్టప్రకారం భవిష్యత్తు నడుపుకునే అవకాశం ఎలా వస్తుంది? మనం ఒకటి కావడం ఎలా? వాసు వచ్చేస్తున్నాడు. డాబా మీద నుంచి రోడ్డు మీద వస్తున్న తమ్ముణ్ణి చూపించింది సత్య. ఓ, చాలా దూరం ఉన్నాడుగా. అయినా ఇంట్లో ఎవరన్నా వింటే? తొందరపడకు భాస్కర్, ఎందుకైనా మంచిది. మాటలాపేసి చుట్టూ చూస్తూ కూర్చున్నాడు భాస్కర్. మరో 5 నిమిషాలకి పైకి వచ్చాడు వాసు. వచ్చేసారా మాస్టారు అంటూ. 7 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు భాస్కర్. ఆనందంగా సాగిపోతున్న సంసారం నడివీధిన పడ్డట్లయింది సావిత్రికి. సంపాదిస్తున్నన్నాళ్ళు సంసారం గట్టిగానే నడిపినా ఏమాత్రమూ వెనకేయలేకపోయాడు ఆమె భర్త. 5 పసికందులు, ఆస్తి పైసా కూడా లేదు. సంపాదించే భర్త లేడు. ఆమెకి భవిష్యత్తు అంధకార బంధురంలా తోచింది. మేమున్నాం అంటూ ఆదుకునే బంధువులు ఎవ్వరూ కనిపించలేదా సమయంలో. దగ్గరైతే ఎక్కడ ఈ లంపటమంతా తమకు చుట్టుకుంటుందోనని భయపడ్డవాళ్లు తప్ప. ఒకే ఒక్క ఓదార్పల్లా అప్పులంటూ లేకపోవటం, ప్రావిడెంట్ ఫండ్గా వచ్చిన కొంత మొత్తము, సొంతదంటూ ఓ ఇల్లు మాత్రమే. పెద్ద కొడుకు భాస్కరానికి 7 ఏళ్ళు. తర్వాత వాడు శంభు, 4 ఏళ్ల పసివాడు. మిగతా 3 ఆడపిల్లలే. ఆఖరిది 6 నెలల పసిగుడ్డు. ఏ దిక్కు తోచని సావిత్రి అర్ధరాత్రులు అపరాత్రులు లేచి కూర్చుని గుబులు గుబులుగా రోదిస్తూ ఉండేది. ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ ఏసారి 5 పిల్లల్ని అనాథలుగా వదిలేసి భర్త అనురాగ చిహ్నాలుగా మిగిలిన వాళ్ళని రోడ్డుపాలు చేయలేక ఆగిపోయింది. ఏదో ఒకనాటికి తమ బ్రతుకు వెలుగు చూడకపోతుందా అన్న మొండి ధైర్యంతో తన ఆనందాల్ని, ఆశల్ని, యవ్వనాన్ని
ఉద్రేకాల్ని మరిచి ఆహారం శ్రమిస్తూ ఆశ్రమలోనే దుఃఖాన్ని దిగమింగసాగింది. ఆమె హైస్కూలు చదువు పూర్తి చేసింది కాబట్టి చుట్టుపక్క పిల్లల్ని చేరదీసి ఎలిమెంటరీ చదువులకి ప్రైవేట్లు చెప్పేది. కుట్టు మిషన్ మీద అప్పటిదాకా కాలక్షేపానికి కుట్టుకునే కుట్లు జీవనోపాధిగా మార్చుకుని ఇరుగు పొరుగు వాళ్ల జాకెట్లు, గౌన్లు లాంటివి కుడుతూ సంపాదన ప్రారంభించింది. ఇంటికి వుడెన్ పార్టిషన్ చేయించి సగం అద్దెకిచ్చింది. కాస్తో కూస్తో పెన్షన్ వచ్చేది. భర్త ప్రభుత్వోద్యోగి కావటాన. భాస్కర్ అంత చిన్న వయసున తల్లి పడే పాట్లని, తండ్రిపోయిన లోటుని అర్థం చేసుకుని మసలేవాడు. వీలైనంత వరకు అన్ని విషయాల్లోనూ ఆమెకి చేదోడు వాదోడుగా నిలిచాడు. దొడ్లో కూరగాయల మొక్కలకి నీళ్లు పోయటం, కాసిన కూరగాయల్ని తెలిసిన ఇళ్లలో అమ్ముతూ ఉండటం చేస్తూ ఉండేవాడు. తను శ్రద్ధగా చదువుకోవటమే కాక తమ్ముడిని, చెల్లెలిని కూడా కూర్చోబెట్టి చదివిస్తూ ఆడిస్తూ ఉండేవాడు. క్రమంగా రోజులు గాడిన పడ్డాయి. 10-12 గడిచాక ఈవేళ భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది సావిత్రికి. భాస్కర్ బిఏ చివరి సంవత్సరానికి వచ్చేశాడు. ఈ ఏడు గట్టెక్కితే ఇహ ఒడ్డును పడ్డట్టే. శంభు కూడా కాలేజీకి చేరుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంటిని ఆదుకుంటే ఇహ ఆడపిల్లల గురించి దిగిలే ఉంది. వాళ్లే చేస్తారు చెల్లాయిలు పెళ్ళిళ్ళు. ఈ ఇల్లు అమ్మేసినా పర్వాలేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగిపోతే చాలు. తను కొడుకుల దగ్గరే బ్రతుకు వెళ్ళదీయొచ్చు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటోంది సావిత్రి ఈ మధ్య తరచూ. భాస్కరానికి 5-6 ఇళ్ల అవతల ఉంది సత్యవతి వాళ్ళిల్లు. ఆమె తండ్రి రంగనాథం గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆమెకి ఒక్కడే తమ్ముడు వాసు. వాసుకి ట్యూషన్ చెప్పడానికి కుదురుకున్నాడు భాస్కర్. కుర్రాడు చదువుకుంటున్నవాడు. చిన్నవాడే అయినా తెలివితేటలు కలవాడు. చౌకలో చెప్పడానికి ఒప్పుకున్నాడు. పైగా సహాయం కోరుతున్నవాడు అన్న అభిప్రాయంతో అతడిని ట్యూషన్కి పెట్టుకున్నారు రంగనాథం గారు. తలంచుకు వచ్చి తన పని కాగానే తలంచుకు వెళ్ళిపోయే భాస్కర్ సత్యవతిని బాగా ఆకర్షించాడు. కాలేజీలో తోటి స్టూడెంట్లలో కనపడే అల్లరి, వెకిలితనము తన ఈడువాడే అయినా భాస్కర్లో కనపడకపోవటం ఆమెని మరింత ఆకర్షించింది. అతడు కూడా తన క్లాసే చదువుతూ ఉండటంతో అప్పుడప్పుడు తెలియని సబ్జెక్టులు చెప్పించుకోవటంతో ప్రారంభించి అతడితో పరిచయాన్ని స్నేహంగా బలపరుచుకుంది సత్యవతి. మొదట్లో బెరుకుబెరుగ్గా తిరిగిన ఆమె చూపే చనువు, ఆమెలోని ఆకర్షణ, చురుకుదనం భాస్కర్లోని మౌనాన్ని, వైముఖ్యాన్ని దూరంగా పోగొట్టాయి. భాస్కర్కి చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదవటం అలవాటు. ఆ అలవాటు అతనికి కాలక్షేపం కన్నా ఆలోచన పరిధి విస్తృతం కావడానికి బాగా తోడ్పడింది. అందుకే ఒంటరితనం దొరికినప్పుడల్లా భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ కొన్ని ఆశయాలు ఏర్పరచుకున్నాడు స్థిరంగా. అన్నిట్లో మొదటిది వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి అమ్మని సుఖపెట్టడం. దానికి కొన్ని పరిస్థితుల తోడ్పాటు కావాలి. మొదటిది తను కనీసం గ్రాడ్యుయేషన్ చదవాలి. అది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. తర్వాత తనకి అదృష్టం కలిసి వచ్చి వెంటనే తగిన ఉద్యోగం దొరకాలి. ఇది ఆశ. అయితే ఉద్యోగం ఎవరి రికమెండేషన్ వల్ల కాకుండా స్వశక్తి వల్ల సాధించాలి. ఇది ఆశయం. మనసు కాస్త ఉల్లాసంగా ఉండి మరికొంత ముందుకి పోతే ఇంకో రకమైన ఊహలు వచ్చేవి. ఆ తర్వాత తను పెళ్లి చేసుకోవాలి. అమ్మ తన ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలు తప్ప సుఖాలెరగదు. అందుకే తను ఓ ఇంటివాడయ్యాకనైనా ఆమె బాధ్యతలన్నీ కోడలికి అప్పగించి ఆనందంగా కూర్చోగలగాలి. అందుకే తన భార్య మంచి సంస్కారి, కలుపుకోలు మనిషి అయి ఉండాలి. తమ ఇద్దరూ వివాహానికి ముందే ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే తను తన పరిస్థితులన్నీ ఆమెకు వివరించవచ్చు. అన్నిటికీ ఇష్టపడిన యువతినే పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఆశ. అయితే ఈనాడు జరుగుతున్న అన్ని పెళ్లిళ్ళులాగా ఏ కట్న కానుకలకో బంధువ్యామోహాలకో లోబడిపోతే తను కోరుకున్న విధంగా జరగటం అసాధ్యం. కాబట్టి ఏ పెళ్లి చూపుల్లోనో అంగీకరించే యువతిని కాక, కొద్ది కాలం పాటైనా పరిచయం ఉండి మనసులో అర్థం చేసుకోగల వ్యవధి దొరికాక పరస్పరం ఇష్టపడిన అమ్మాయినే చేసుకోవాలి. ఇది ఆశయం. ఆశలకి ఆశయాలకి వైరుధ్యం లేకపోవటాన ఆశయాలు నెరవేర్చుకుంటే ఆశలు తీరతాయి కనుక ఆశయాల్ని అవసరాలుగా ఊహించుకుని బలపరుచుకున్నాడు తనకు తెలియకుండానే భాస్కరం. ఆ విధంగా కాకపోతే మరో విధంగా జరిగితే ఇలాంటి ఊహ చూచాయిగా అనిపించినా అతడికి ఎంతో బాధ కలుగుతుంది. కాలేజీలో క్లాస్ ఫస్ట్ రావాలంటే కేవలం పుస్తకాల పురుగులా ఉండటం వల్ల లాభం ఉండదని అతడికి అనుభవం తెలిపింది. బాగా చదివినంత మాత్రాన బాగా రాయలేం.
బాగా రాసినంత మాత్రాన మంచి మార్కులు రావు. వీటన్నిటినీ మించిన పాలిటిక్స్ కళాశాలల్లో కూడా ఉన్నాయన్న సత్యం భాస్కరాన్ని మొదట ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత విచారపరిచింది. అవసరం ఉన్నా లేకపోయినా స్టాఫ్ రూమ్కి వెళ్ళటం, తెలిసినా తెలియకపోయినా లెక్చరర్స్ని సందేహాలు అడుగుతూ వారు చెప్పిన జవాబులకి ముగ్ధులైపోయినట్టు తలలూపటం, మన టీచర్లు ట్యూషన్లు చెప్తుంటే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర చేరటం, అతి వినయాన్ని అతి చాకచక్యంగా ప్రదర్శించటం, ఇవన్నీ మంచి మార్కులకి దగ్గరదారులని తెలిసినాడు వాటిని వేటిని ఆచరించలేని తన మనోదౌర్బల్యానికి విచారించాడు భాస్కరం. పోనీలే, ర్యాంకులు రాకపోయినా ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలని తృప్తి చెందాడు. కానీ అంతరంగంలో ఎక్కడో బాధ కలుక్కుమంటూనే ఉండేది ఫస్ట్ ర్యాంకు కోల్పోయినప్పుడల్లా. సత్యవతి పరిచయం భాస్కర్ని కాస్త మనిషిని చేసిందనే చెప్పాలి. ముభావంగా ఎవరితోనూ కలిగినట్లుగా ఉండే అతను ఆమె చొరవ వల్ల, ఆమె మాటల వల్ల, ఆమె ప్రోత్సాహం వల్ల అంతో ఇంతో ప్రభావితుడు కాక తప్పలేదు. అంతవరకు అతడు తన ఆలోచనల్ని, బాధల్ని ఎవ్వరితోనూ పంచుకోలేదు. అసలు అలా పంచుకోవాలని కానీ, పంచుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుందని కానీ అతడికి ఎప్పుడూ అనిపించలేదు. అమ్మతో తన భావాల్ని విప్పి చెప్పి ఆమెకున్న బాధలకి తోడుగా పసివయసు నుంచే వీడికి నీ ఆలోచనలు అంటకట్టానా అని ఆమె మరింత బాధపడేలా చేయలేడు. తమ్ముడు తనకన్నా 3 ఏళ్లు చిన్నవాడు. వాడికి తను గార్డియన్ లాంటివాడు. వాడి ముందు వెలితి పడలేడు. హై స్కూలు, కాలేజీ స్నేహాల మీద అతడికి నమ్మకం కలగలేదు. ఏదో పక్కవాడి డబ్బుల కోసమో, సరదాల్లో తోడు కోసమో తప్పిస్తే స్నేహాలు ఎందుకు చేస్తారు ఎవరైనా? రక్త సంబంధం లేని మనుషుల మధ్య ప్రాణాలిచ్చుకోగల స్నేహాలు, బంధాలు ఎలా ఎందుకు కలుగుతాయి? అదంతా నాటకం తప్ప నిజాయితీ, నైర్మల్యం అలాంటి మైత్రిలో ఎలా ఉంటుంది? ఇదే అతడి దృక్పథం. ఒంటరితనంలో పెరగటం వల్ల, అతడిని బలవంతాన మార్చేపాటి మిత్రులెవరూ తటస్థపడకపోవటం వల్ల నిజమైన స్నేహంలోని మాధుర్యం అతడికి అనుభవం కాలేదు. అతడి ఆలోచన సరళి మారలేదందుకే. సత్యవతి పరిచయం అతన్ని మార్చింది. తోడబుట్టిన వారిని మరిపించగల మాధుర్యం కూడా స్నేహంలో ఉందని తెలియచెప్పింది. నిజమైన స్నేహానికి కారణం భౌతిక రూపాలో, ఆర్థిక సంబంధాలో కాదని, అసలు ఏదో ఒక అవసరం వల్ల కలిగేది స్నేహమే కాదని, కేవలం మనసుల మధ్య కలిగే ఒకానొక సున్నితమైన ఆకర్షణే స్నేహమని, అనిర్వచనీయమైన ఆ అనుభూతిని జీవితంలో మనసారా ఒక్కరితో కూడా పంచుకోలేని మనిషి ఎడారి మొక్కలాంటి వాడేనని అతడికి అర్థమయ్యేలా చేసింది. మరో మనిషితో మనసు విప్పి మాట్లాడే అవకాశం భాస్కర్కి జీవితంలో మొదటిసారిగా సత్యతోనే కలిగింది. అతడి ఆశయాలకి ప్రోత్సాహాన్నిస్తూ అతడికి భవిష్యత్తుపై ఆశ కలిగేలా చేసింది సత్యవతి. అత్తయ్య అంటూ ఇల్లంతా తిరుగుతూ అన్ని పనుల్లోనూ సహాయపడే సత్యవతి అంటే సావిత్రికి అభిమానమే. తమ ఇంటిని, ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే పైవారెవరైనా గబుక్కున తమని కించపరుస్తారు, లేదా ఏ సానుభూతి వాక్యాలో చెప్పి చిన్నబుచ్చుతారు. ఇదే అతిథుల మీద భాస్కర్ నిశ్చితాభిప్రాయం. ఇదివరలో అనేకసార్లు ఇరుగు పొరుగు వాళ్ళో, దూరపు బంధువులో వచ్చి ఇలాంటి మాటలే ఏదో ఒకటి అని వెళ్ళటము, వాళ్ళు వెళ్ళిన వెంటనే సావిత్రి తలగడలు తడిసిపోయేలా మూలగదిలో మంచం మీద పడుకుని దుఃఖించడము అతని మనసుని అతిథులకి విముఖంగా, బండరాయిగా మార్చేశాయి. అందుకే ఎవరైనా తమ ఇంటికి వస్తారంటే అతడికి సరదాగా కాక కక్షగా, కోపంగా ఉండేది. సత్యవతి చిన్నదైనా, డబ్బు మధ్య డబ్బు ఇచ్చే సకల సౌభాగ్యాలలో పెరుగుతున్న సావిత్రి వాళ్ళ ఇంట్లోని లేమిని గురించి ఒక్క మాట కూడా అనలేదు. డబ్బున్న ఇళ్ళు, డబ్బిచ్చే వసతులు ఎంత సహజమో, లేమి, డబ్బు లేని పరిస్థితులు కూడా అంతే సహజం అన్నట్లుగా ప్రవర్తించేది. అదే సావిత్రిని, భాస్కర్ని కూడా ఆకర్షించిన అంశం. అమ్మ ఆదరానికి పాత్రమైన సత్య అంటే భాస్కర్లో ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అప్పటినుంచే అతడికి క్రమంగా తన 3వ ఆశయం ఫలిస్తుందేమోనన్న ఆశ అజ్ఞాతంగా కలగసాగింది. సత్య తమ ఇంట్లో ఎప్పటికీ ఉండిపోతే అమ్మకి గొప్ప మనశ్శాంతి, కోడలి వల్ల వచ్చే పొరపచ్చాలంటూ ఉండబోవు. ఆమె తన జీవితంలో ప్రవేశిస్తే తనకి మాత్రం తనకంత అదృష్టమా? కానీ వెనువెంటనే ఆశల్ని ఖండిస్తూ అనుమానాలు తలెత్తేవి. ఆమె ధనవంతుల గారాల పట్టి, తను ఏ రోజు కూటికి ఆ రోజు వెతుకులాడవలసిన దురదృష్టవంతుడు. కోరుకున్నదేదైనా క్షణాల్లో పొందగల అదృష్టం ఆమెది. అమ్మ, తమ్ముడు, పెళ్లి చేసి పంపాల్సిన చెల్లెళ్ళు, బరువు బాధ్యతలు తల మీద మోస్తున్న అభాగ్యుడు తను.
నింగినందుకోవాలని నేల ఆరాటపట్టం దురాసే. దూరానికి కలిసినట్లే అనిపించినా నిజానికి వాటి మధ్య దూరం సమాంతరం అంతే అనిపించేది. అయితే ఒకసారి అనుకోని విధంగా జరిగిన ఆ సంఘటనతో అతడి మనసులో ఆశలు ఊపిరి పీల్చుకుని తలెత్తాయి మళ్ళీ. ఆ రోజు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. పరీక్ష పాస్ అయిన సందర్భంలో తమ్ముడు గొడవ చేస్తే అతన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడు భాస్కర్. ఇంటర్వెల్లో తటస్థపడింది సత్యవతి మరో 3 స్నేహితురాళ్లతో. అరే, సినిమాకి వస్తున్నానని చెప్పలేదే అంది భాస్కర్ని చూస్తూనే. ముందుగా అనుకోలేదు, వీడు గొడవ చేయటంతో బయలుదేరాం. అవును మరి, పరీక్ష పాస్ అయినా కూడా సినిమా చూపించానంటాడు. మా అన్నయ్య మరీ పిసినారిలెద్దు అన్నాడు శంభు నవ్వుతూ. నువ్వు మీ అన్నయ్యకి తగిన తమ్ముడివేలే, లాక్కొచ్చావుగా చివరికి అని. ఇతను భాస్కర్ అని నాకు బావ అవుతాడు. వీళ్ళు నా క్లాస్మేట్స్ పరిచయం చేసింది సత్య. నిర్ఘాంతపోయిన అతన్ని అలాగే వదిలేసి అందరికీ కోకోకోలా తెప్పించింది. పరీక్ష పాస్ అయినందుకు నువ్వివ్వకపోయినా నేనిప్పిస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ విసురుగా అని డ్రింక్ తాగేసి హాల్లోకి నడిచాడు భాస్కర్. ఏమిటే మీ బావ బొత్తిగా ముళ్ళముప్పిలా ఉన్నాడే? అయినా ఎవరి బావా ఏమీ కదా, ఎప్పుడూ మాకు చెప్పలేదే అంటున్న ఫ్రెండ్స్తో. అతనెప్పుడూ అంతేలే, ముళ్ళకి పూలకి తేడాలు తెలియని అమాయకుడు పాపం. వెక్కిరింతగా అన్న సత్య మాటలు వెనక నుంచి బాణాల్లా తాకాయి అతన్ని. వెనక్కి తిరుగుదామనుకుని మానుకుని ముందుకే నడిచాడు. ఏమిటి నీ ఉద్దేశం? మా బావ అంటూ పరిచయం చేస్తావేమిటి నీ ఫ్రెండ్స్కి? స్నేహితుడని చెప్పకూడదు? మర్నాడు సాయంత్రం వెళ్తూనే నిలదీశాడు భాస్కరం. ఏం తప్పే ఉంది? మీ అమ్మని అత్తయ్య అని పిలుస్తున్నప్పుడు పెంకెగా అంది సత్య. పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవలేం కనుక ఏదో ఒక వరస, అంత మాత్రాన అది నిజమైపోతుందా? చికాగ్గా అన్నాడతను. నీలాంటి బుద్ధావతారం పరిచయాన్ని అలా ఊరికే వదిలేయలేక ఏదో ఒక వరుస పెట్టి కలుపుకున్నాను. ఓకే, కలుపుకున్నంత మాత్రాన కలవవు సత్య. పైగా నువ్వలా పరిచయం చేస్తుంటే నా అవతారానికి నాకెంత చిన్నతనంగా అనిపించిందో తెలుసా? చిన్నతనం ఎందుకు భాస్కర్? లేమి పాపము కాదు, నేరము కాదు. ఎవరికున్నది వాళ్ళకుంటుంది. ఇందులో చిన్నబుచ్చుకోవాల్సింది, కించపరుచుకోవాల్సింది ఏమీ లేదు. అయినా అనుక్షణం పేదవాణ్ణి పేదవాణ్ణి అంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకుని మాట్లాడడానికి నీకు సిగ్గేదు? అదే నీకు కనుక ఆస్తిపాస్తులున్నట్లయితే పేదలందరినీ హీనపరుస్తూ చూసేవాడివా? ఆవేశంగా అడిగింది సత్య. ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు భాస్కర్. అయినా నేను నిన్న అలా పిలవటం నిజంగా నీకు ఇష్టం లేదా? చెప్పు నిలదీసింది సత్య. ఇష్టం ఉన్నట్టే అన్నీ జరుపుకునేందుకు నేను కలవారి బిడ్డని కాదు సత్య. కలవారి కూతురునైనంత మాత్రాన ఇష్టాలన్నీ తీరవని నా ద్వారా నువ్వు రుజువు చేస్తున్నావుగా. అంటే నేను ఉన్న ఇంట్లో పుట్టిన కారణాన్నేగా నిన్ను నా ఇష్టప్రకారం బావా అని పిలిచే హక్కు కూడా పొందలేకపోతున్నది. వద్దు సత్య, నువ్వు సరదాకే పిలవచ్చు, కానీ ఆ పిలుపు నాలో అత్యాశల్ని రేపుతుంది, అశాంతికి గురి చేస్తాయి. ఆ తీరని ఆశలు నన్ను అలాంటి ఆశాభంగాలకి గురి కాకుండా ఇలాగే బ్రతుకు గడుపుకొని నన్ను దయచేసి. ఆశల్ని చంపుకుని యోగివి కావాలన్న తపన ఎందుకు భాస్కర్ నీకు? వాటిని నిజం చేసుకోవాలని అనుకోకూడదు? అవి నిజం కావని నాకు తెలుసు సత్య, నేను అసక్తుణ్ణి. ఓహో, కారణం డబ్బే కదూ? నీకు నవ్వులాటగానే ఉన్నా అది పచ్చి నిజం. అయితే ఆ డబ్బు కారణంగానే నేను నా ఆశల్ని తీర్చుకుంటాను. నిన్ను నా భావన చేసుకోవాలనే నా కోరికని నిజం చేసుకుంటాను. ఏమంటుందో తెలియకుండానే పంతంగా అనేసి ఆ వెనక సిగ్గుతో తలదించుకుంది సత్య. అంతలోకే వాసు రావటంతో వాళ్ళ మధ్య మరి సంభాషణ సాగలేదు. కానీ ఆ తర్వాత చాలాసేపటి వరకు భాస్కర్ మనసులో లేదు. ఆశ నిరాశల ఊయలలో ఊగుతూ ఉండిపోయింది. రాను రాను సత్య ప్రవర్తన వల్ల తనకు తెలియకుండానే ఆమెకు దగ్గరయ్యాడు భాస్కర్. మన మధ్యనున్న డబ్బు గోడల్ని పడగొట్టగలిగితే తప్ప ఇద్దరం ఒకటి కావటం పడదు సత్య. అందుకు మార్గం కూడా నేను యోచించాను. ఏమిటో అంత గొప్ప మార్గం? అయినా అలాంటి ఆలోచనలతో మనసు బుర్ర అనవసరంగా చెడగొట్టుకోకు భాస్కర్. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఏది కోరినా తీర్చకుండా తిరస్కరించటం ఇంతవరకు జరగలేదు. నువ్వు అలాంటి భయం పెట్టుకోనవసరం లేదు.
నీకు తెలీదు సత్య, ఎలాంటి అనుబంధాలని విచ్ఛిన్నం చేసే శక్తి డబ్బుకి ఉంది. ఆ సత్యం నాకు చిన్నప్పటి నుంచి అనుభవపూర్వకంగా తెలుసు. నేను నిన్ను ప్రేమించానని నమ్మటం కన్నా నీ డబ్బు మీది ఆశతో నిన్ను కోరుకుంటున్నానని నిందవేయటం చాలా తేలిక మీ వాళ్ళకి లోకానికి. అది నాకు ఇష్టం లేదు. నేను కనుక ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ని అయితే నాకు తగిన ఉద్యోగం దొరికి తీరుతుంది. కానీ నా ఒక్కడి ఆదాయంతో మా సంసారాన్ని ఈదటం అసాధ్యం. కాబట్టే నువ్వు క్లాస్ తెచ్చుకుని ఉద్యోగంలో చేరగలిగితే మీ వాళ్ళని పైసా అడగకుండా జీవితం గడపొచ్చు. నాకున్న బాధ్యతలు తీరిపోతే ఆ తర్వాత నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోగలను. ఆ శుభగడియ వచ్చేదాకా 5-6 ఏళ్ల పాటు నువ్వు నాకు తోడ్పడగలిగితే. ఏం మాటలు భాస్కర్, 5-6 ఏళ్లేనా? జీవితంలో ఒకరి కష్టాలు సుఖాలు మరొకరు పంచుకుని కలిసికట్టుగా అనుభవించాలనేగా నా తపన. నువ్వు మరోసారి ఇలా మాట్లాడితే నేను ఊరుకోను, తెలిసిందా? సీరియస్గా అంది సత్య. ఓకే మేడం, ఎక్స్క్యూజ్ మీ, తేలిగ్గా నవ్వుతూ అనేశాడు భాస్కర్. అన్నయ్య, అన్నయ్య, ఉత్సాహంగా భాస్కర్ని పట్టుకుని కుదిపేశాడు శంభు. పడక మీద నుంచి గబుక్కన లేచి కూర్చున్నాడు భాస్కర్. ఏమిట్రా, ఏమిటి? చూడు, నా రిజల్ట్స్ వచ్చాయి. ఏవి? కళ్ళు నులుముకుని పేపర్ అందుకుని ఆతృతగా తమ్ముడి నెంబర్ వెతికాడు భాస్కర్. అబ్బా, ఫస్ట్ క్లాస్, వెరీ గుడ్ శంభు, చాలా సంతోషం. గబుక్కుని తమ్ముడి తల వంచి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్నయ్య, ఆర్ద్రంగా అన్నాడు శంభు. మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ ఏమిట్రా పిచ్చి, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కష్టపడి క్లాస్ తెచ్చుకున్నందుకు. ఇదిగో ఆ మొదటి ముక్కే వద్దన్నాను. కష్టపడింది ఎక్కడా, క్లాస్ తెచ్చుకున్నానంతే. ఏడిసావులేరా, తెలివితేటలున్నవాళ్ళు కష్టపడకపోయినా పర్వాలేదు, క్లాస్ అదే వస్తుంది. అదిగో బాజాలు వాయిస్తున్నావు. సర్లే, పద పద. హుషారుగా మంచం మించులేశాడు భాస్కర్. తమ్ముడి చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచాడు అమ్మా అంటూ. ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చిన 10 రోజులకి జనార్దనం గారు వచ్చారు. జనార్దనం గారు సావిత్రి తమ్ముడు కావటానికి సొంత తమ్ముడే అయినా తండ్రి పోయిన తర్వాత బావకి అక్కకి చాలా దూరమే అయ్యాడాయన. ఎప్పుడన్నా చుట్టం చూపుగా అది ఆ వైపు వస్తే పలకరించి వెళ్ళేవాడు. పిలవనిదే పుట్టింటికైనా సరే వెళ్ళటం సావిత్రి ఆహానికి పడదు. తల్లి చిన్ననాడే లేదు, తండ్రి కూడా పోయాక పుట్టినింటి విషయం దాదాపు మర్చిపోయిందామె. ఏ స్త్రీకైనా అత్తవారింట్లో ఆదరణ, భర్త అనురాగం ఏమాత్రమూ కొరవడితే తప్ప బిడ్డల తల్లైన తర్వాత పుట్టిల్లు తరచూ గుర్తురాదు. ఏ పండక్కో వెళ్ళొచ్చినా తిరిగి తన ఇంట్లో కాలు పెడితే భర్త, పిల్లలు, అత్తమామలు ఇదే లోకమైపోతుంది. కానీ వాళ్ళకి జీవితం పూలబాటగా సాగటమూ కష్టమే. బావగారు పోయిన తర్వాత జనార్దనం అక్కయ్య విషయం పూర్తిగా విస్మరించాడు. పోనీ అలా నటించాడు. దగ్గరగా వస్తే ఆ పరిస్థితుల్లో ఏం జంఝాటం చుట్టుకుంటుందో. అసలే అంతో ఇంతో ఉన్నవాడు బంధువుల్లో తనొక్కడే. ఆ ఆశ కొద్దీ అక్కయ్య తన మీద పడితే 4 రోజుల్లో ఉన్నదంతా ఊడ్చుకుపోదు. సావిత్రి భగవంతుడి దయ వల్ల అలాంటి ఆస్తుల మీద, ఆదరణల మీద ఆశ లేకపోయింది. సొంత కష్టం మీద సంపాదించినదే తన బిడ్డల జీవితాల్ని సరిదిద్దాలన్నది ఆమె ఆశ. అందుకే జనార్దనం బెంగపడిన జంజాటమేదీ అతడికి చుట్టుకోలేదు. ఇప్పుడిప్పుడే అక్కయ్య కాస్త తలెత్తుకోగలుగుతుంది. మేనల్లుళ్ళు 4 అక్షరాలు వంట పట్టించుకుంటున్నారు అని తెలుసుకున్నాడు జనార్దనం. ఈ 10-12 ఏళ్లలోనూ అతడి ఆస్తి పెరుగుదల మందగించింది. కలిగిన 3 కూడా కూతుళ్లే కావటంతో బెంగ కూడా మొదలైంది. శంభు ఎస్ఎస్ఎల్సీలో మంచి మార్కులు తెచ్చుకోవటంతో అతడికి అక్కయ్య మీద అభిమానం కలిగింది హఠాత్తుగా. ఆయన గారి పెద్ద కూతురు శంభు కన్నా 4 ఏళ్లే చిన్నది. మరి తెలివైనవాడు, వాళ్ళు లేనివాళ్ళు. ఇప్పటినుంచి వాణ్ణి చేరదీసి చదివిస్తే ఆనక ఆ ఖర్చుతోనే సరిపెట్టి పెద్ద కూతురి భారం దింపుకోవచ్చుగా అనుకున్నాడు. అందుకే సరాసరి బయలుదేరి సావిత్రి గడప తొక్కాడు. రాకపోతే మర్చిపోవటం, వస్తే నవ్వుతూ పలకరించటం, ఇంతే సావిత్రికి అలవాటు. అందుకే అన్నేళ్ల తర్వాత వచ్చిన తమ్ముడిని నవ్వుతూనే పలకరించింది. భాస్కర్, శంభు కూడా మేనమామని ఆప్యాయంగానే పలకరించారు. అది సావిత్రి శిక్షణ. ఆమె తన పిల్లల ముందర ఎప్పుడూ బంధువులు తమకి ఆపద సమయాల్లో సహాయం చేయలేదన్న నిజాన్ని గురించి చర్చించలేదు.
ఎవరి సహాయము పొందకుండానే ఒడ్డెక్కటమే మన ధర్మం, గర్వము అని ఆమె చెప్పేది. బంధువులెవ్వరినీ ఆమె వాళ్ల ముందు చులకన చేసి మాట్లాడలేదు. అందుకే అసలు అలా చులకన చేయాలని వాళ్లకు తోచలేదు. ఆ మధ్యాహ్నం భోజనాల తర్వాత విషయం కదిపాడు జనార్దనం గారు. అయితే పీయూసీలో ఏ గ్రూప్ తీసుకుంటావురా శంభు అంటూ మొదలెట్టారు. ఆలోచిస్తున్నాను మావయ్య. అయినా ఈ ఏడు ఎలాగూ చేరటం లేదు. ఏడాదంతా తీరిగ్గా ఆలోచించుకోవచ్చు అన్నాడు శంభు నవ్వుతూ. అదేమిట్రా, ఎందుకు చేరట్లేదు ఈ ఏడు? లేదులే జనార్దనం, ఈ ఏటితో భాస్కర్ చదువు పూర్తయిపోయిందిగా. 5-6 నెలల్లోనన్నా వాడికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే అనుకుంటున్నాం. ఆ కాస్త జరిగితే ఆర్థికంగా పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. పై ఏటికి వాడు తమ్ముని కాలేజీలో చేర్పించగలడు. ఇప్పుడు నా పరిస్థితి బొత్తిగా బాగుండలేదు. వాడు ఊరికే ఉండగా వీడిని కాలేజీలో చేర్పిస్తే ఖర్చుకి తట్టుకోలేమోనని చూస్తున్నాను. అయినా వీడికి వయసు అట్టే లేదుగా, ఒకేడాగితే నష్టం లేదులే అంది సావిత్రి. చచ్చా, అలా అనుకుంటే ఎలా? ఏడాది పాటు చదువు మానిపిస్తే శ్రద్ధ కూడా తగ్గిపోతుంది వాడికి. అయినా మంచి మార్కులతో పాస్ అయ్యాడు కనుక స్కాలర్షిప్ కూడా రాకపోదు ఏదో ఒకటి. అదెప్పుడో ఏడాది చివరిలో వస్తుంది. అప్పటిదాకా పెట్టుబడి పెట్టద్దు. అందుకని చురుగ్గా నడుస్తున్న బండిని బ్రేకేసి ఆపుతావటమ్మా. ఏం చేస్తాం మరి? అయినా పర్లేదులేవయ్యా, 1 సంవత్సరమేగా. అదేం కుదరదమ్మా. నా మేనల్లుడు చదువు మారటం టెంపరీగానే అయినా నాకు ఇష్టం లేదు. పోనీ వాడిని నా దగ్గరికి పంపై, ఆ తంటాలేవో నేనే పడతాను. మా ఊరి కాలేజీలోనే చదువుతాడు. తమ్ముడు, రోషంగా అంది సావిత్రి. ఆ మాటతో అర్థమైపోయింది ఆమెకి అతడి అభిప్రాయం ఏమిటో. ఇంతవరకు ఎలాగో గడుపుకొచ్చాను, మీకెవ్వరికీ భారం కాకుండానే. ఇక 1-2 ఏళ్ళు ఉందనగా ఇప్పుడు నీ మీద బరువు మోపటం నాకు ఇష్టం లేదు. పిల్లల ముందు ఇలాంటి విషయాలు మాట్లాడి అమ్మ చెడ్డది, మామయ్య సహాయం అందుకోనియకుండా ఆపి మా భవిష్యత్తు చెడగొట్టింది అనే అభిప్రాయం వాళ్ళకి కలగనీయకు దయచేసి, ఖండితంగా అంది. జనార్దనం లౌకికుడు. పని మీద వస్తే కింద పడ్డా దులుపుకుని బంతిలా పైకి లేచి కావాల్సింది జరుపుకుని పోగల సమర్థుడు. అక్కయ్య మాటలకి అతడు చిన్నబుచ్చుకోలేదు. అనక్క అను, ఉన్నమాట నువ్వంటే కాదనే శక్తి నాకు లేదు. నువ్వు అన్ని కష్టాల్లో ఉన్న రోజు ఆవాళ నా చేతులు విరిచి కూర్చోపెట్టాడు భగవంతుడు. ఆ దేవుడే నీ మీద దయ తలిచితే అంతే చాలని విరిగిన చేతులే జోడించి ఊరుకున్నాను నేను. ఈవేళ నాకు అంతో ఇంతో ఓపికుంది, సహాయం చేయగల అవకాశమూ ఉంది. ఇందులో నిన్ను చిన్నబుచ్చాలనో మీ కుటుంబాన్నంతా నేనే పైకి తెచ్చానని ప్రగర్భాలు పోవాలనో నా యోచన కాదు. అయితే ఒక పని చెయ్యి, శంభు ఇక్కడే చదువుతాడు. ఆ కాలేజీ ఫీజులేవో నేనే పంపుతాను. మనీ ఆర్డర్ అయితే రికార్డు ఉంటుంది. నేనే స్వయంగా వచ్చి కట్టి వెళుతూ ఉంటాను. ఆ మాత్రం రసీదుపాటి ఆధారం కూడా ఎవ్వరికీ దొరకకుండా నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు నేను సహాయం చేస్తున్నానని. అతడి మాటలతో సావిత్రి మనసులోని ఏ మెత్తని మూలో కదిలింది. తమ్ముడు, నువ్వలా బాధపడొద్దు. ఆనాడు నువ్వేదో సహాయం చేయలేదని దెప్పటం నా అభిమతం కాదు. నువ్వు కానీ మరెవరు కానీ నాకు సహాయపడాలని నేను ఆశపడనూ లేదు. ఈ రోజుల్లో ఎవరి సంసారాలు వారికే బరువని నేనెరగనా? ఇప్పుడైనా నువ్వెందుకు మా మీద ఖర్చు చేయాలి? నీకు 3 కూతుళ్ళున్నారు. వాళ్ల చదువులు, పెళ్ళి, పేరంటాలు, బాదరబందీ నీకున్నాయి. ఆగాగు, అవునా మరి? ఆడపిల్లల తండ్రినని ఒప్పుకున్నావా? నువ్వు మగబిడ్డల తల్లివి. నా మీద పై చెయ్యి నీదిప్పుడు. నీకు నేనివాళ సాయం చేయటంలో కేవలం ఏదో త్యాగం లేదమ్మా. రేపు ఇంతకు 2 సాయం తోడ్పాటు నువ్వివ్వాలి నాకు. మరి మన కవిత శంభుకి చక్కని ఈడు. అది నీకు వాడికి నచ్చితే నువ్వు దాన్ని నీ ఇంట్లో వేసుకోగలిగితే నేను అదృష్టవంతుణ్ణే. అప్పటికి బయటపడ్డాడు జనార్దనం. ఇప్పుడే అవన్నీ ఎందుకులే తమ్ముడు, ఎన్నాళ్ల మాటది. ఆ వాల్టి రోజులు ఎలా ఉంటాయో అంది సావిత్రి. అందుకే నేను ఆ మాట ఈవేళ అనదలుచుకోలేదు. నువ్వే తొందర పెట్టి అనిపించేశావు. అయినా పర్వాలేదు, ఇప్పుడే మనం అవన్నీ అనుకోవద్దు. ఈవేళ విషయం చూడు, శంభుని కాలేజీలో చేర్పించు. వాడి భవిష్యత్తు కేవలం డబ్బు వల్ల కుంటుపడకూడదనే నా తపన అన్నాడు జనార్దనం.
ఆ రాత్రి భాస్కర్తో పరిపరి విధాలా ఆలోచించింది శంభు లేనప్పుడు ఒంటరిగా సావిత్రి. భాస్కర్ కూడా మేనమామతోనే ఏకీభవించాడు. మావయ్య మాట నిజమేనమ్మా. వాళ్ల కవితని శంభుకి చేసుకోవాలనే అతడి యోచన. అందుకే వాణ్ణి చదివిస్తానంటున్నాడు. నేను ఒప్పుకుంటాను. అయినా మనకి అభ్యంతరమేముంది? కవిత మంచి పిల్లే అయ్యి మనందరికీ నచ్చితే ఆమెని మన ఇంటి కోడలిగా తెచ్చుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా? అలానేం కాదనుకో. మరింకే అమ్మా, మనకిప్పుడు తమ్ముడి చదువు అవసరం, మావయ్యకి రేపు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అవసరం. ఒకరినొకరు ఆదుకుంటున్నాం. ఈవేళ అందరూ కట్నాల గుంజుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనం కట్నానికి బదులు ఈ ఖర్చులు మావయ్యని పెట్టనిస్తున్నాం. ఇది మంచిదే కాదు. మనకి అవసరం గడుస్తుంది, ఆయనకి ఒక్కసారి పెట్టకుండా తప్పుతుంది. ఎన్ని విధాలా తర్జన భర్జనలు పడ్డా ఆ ఒప్పందానికి రావటంలో తమకేదో లోటు జరుగుతుందని అనిపించలేదిద్దరికీ. మర్నాడు ఆముక్కే చెవిన వేసుకుని విజయవంతంగా తిరిగి వెళ్లారు జనార్దనం గారు. శంభుకి చాలా ఆనందంగా ఉంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చినందుకు, తను ఈ ఏడే కాలేజీలో చేరబోతున్నందుకు. మరో 15 రోజుల్లో యూనివర్సిటీ రిజల్ట్స్ వచ్చాయి. భాస్కర్, సత్యవతి 3rd క్లాస్లోనే పాస్ అయ్యారు. ముందుగా అనుకున్న ఫలితమే కనుక సత్యవతి ఏమాత్రమూ బాధపడలేదు. కానీ భాస్కర్ మాత్రం బాగా కృంగిపోయాడు ఆ రిజల్ట్స్ చూస్తూనే. అన్ని రోజులుగా ఊహిస్తున్నదే అయినా ఎదురయ్యేసరికి తట్టుకోవడం కష్టమైందతనికి. క్లాస్ రాకపోవడంతో ముఖ్యమైన జీవితాశయమే దెబ్బతిన్నట్లు ఫీల్ అయ్యాడు. జీవితంలో మొదటి మెట్టు దగ్గరే బోల్తా పడ్డాడు. ఇహ మిగిలిన ఆశలు ఎలా నెరవేరుతాయి? అమ్మని తనెలా సుఖపెట్టగలడు? కుటుంబాన్ని ఏముద్ధరించగలడు? ఇదే ధ్యాస, ఇదే బాధ. ఉదయం నుంచి శంభు అన్నయ్యని ఓదార్చడానికి చాలా ప్రయత్నించాడు. ఆఫ్టరాల్ క్లాస్ రానంత మాత్రాన అంత బాధ దేనికన్నయ్యా? క్లాసులు వచ్చిన వాళ్ళందరూ రాజ్యాలు ఏలేస్తున్నారా? రాని వాళ్ళెవ్వరూ ఉద్యోగాలే చేయట్లేదా? వస్తే మంచిదనుకున్నావు, రాలేదు, ఇది మంచికే అనుకో. అయినా అంత నిరాశపడి బాధపడిపోవాల్సిందేమీ లేదన్నయ్య ఇందులో. మరీ పెసిమిస్ట్గా ఆలోచించుకు. తమ్ముడు ఎన్ని చెప్పినా భాస్కర్ మౌనంగా ఉండిపోయాడు. విసిగిపోయిన శంభు అక్కడి నుంచి లేచిపోయాడు. భాస్కర్ ధోరణి అతడికి చికాకు కలిగించింది. చేజేతులా సాధించిన ఫలితానికి చింతిస్తూ కూర్చుని ప్రయోజనమేమిటి? ఆ శ్రద్ధ ఇదివరకే ఉండకూడదు? అయినా అసలు అంత అతిశ్రద్ధ, భయం ఉండబట్టే 1st క్లాస్ రాలేదేమో. పరీక్ష హాల్లో కూర్చున్న జవాబుల కన్నా ఎక్కువగా బాధ్యతల్ని గురించి, బాధల గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. కర్తవ్యం గురించిన ఆలోచన ఉండాల్సిందే. కానీ కర్తవ్యాల్ని కూడా మరిపించేటంతగా ఆలోచన మనసులో ఉండిపోతే అనుకున్నాడు. 11 దాటుతుండగా వచ్చింది సత్యవతి. కంగ్రాచులేషన్స్ భాస్కర్ అంటూ. వేళాకోళం చేస్తున్నావా? బాధపడుతూ అడిగాడు భాస్కర్. నేనా? ఇందులో వేళాకోళమే ఉంది? పొద్దుట్నుంచి ఇంతేనమ్మా. ఎన్ని చెప్పినా ఆ దిగులు మర్చిపోడు అంది సావిత్రి నిష్ఠూరంగా. ఎందుకటా దిగులు? పాస్ అయ్యాడుగా. పాసు? ఇది ఓ పాసేనా? ఎవడు మెచ్చుకోవాలి దీన్ని? ఎవరిని ఉద్ధరించడానికి? అరే, అంత బాధపడిపోతావేం భాస్కర్? క్లాస్ రానంత మాత్రాన పాస్ కాకుండా పోతుందా? ఆర్డినరీ గ్రాడ్యుయేట్లు ఎవరూ ఉద్యోగాలు చేయట్లేదా, బ్రతకట్లేదా? శ్రద్ధగా చదివినా క్లాస్ రాని నాకు పాస్ అయినంత మాత్రాన ఉద్యోగం వస్తుందని ఎలా అనుకోను సత్య? నీ నిరాశే నీకు పిరికి మందు పోస్తుంది భాస్కర్. దేనికి అంత దిగులు పనికిరాదు. చిన్న చిన్న దెబ్బలకే అంతలా కొంప మునిగిపోయినట్లు కృంగిపోతావేం? అలా చెప్పమ్మా. భోజనానికి కూడా లేవటం లేదు, ఇందాకటి నుంచి పిలిచినా అంది సావిత్రి. చచా, ఇది టూ మచ్. పార్టీ ఇవ్వాల్సింది పోయి భోజనం కూడా మాని కూర్చున్నావా? లేలే, ఈవేళ నేను ఇక్కడే భోంచేస్తానత్తయ్య ఉత్సాహం చూపుతూ అంది సత్య. ఆమె బలవంతం మీద లేచి భోజనం కానిచ్చాడు భాస్కర్, మనసు అంగీకరించకపోయినా. శంభుకి పీయూసీలో సీట్ వచ్చింది. ఎంబీ చదవాలన్న ఉద్దేశంతో బైపీ గ్రూప్ తీసుకున్నాడు. జనార్దనం గారు వచ్చి ఫీజు కట్టి బుక్స్ కొనిచ్చి వెళ్ళారు. ఈసారి వచ్చేటప్పుడు కవితను కూడా తన వెంట తీసుకొచ్చారు. ఆమె సావిత్రికి, శంభుకి కూడా నచ్చింది. అందంలోనూ నమ్రతలోనూ కూడా. సావిత్రి మనసులో అంతవరకు ఏమూలో తిష్టవేసు కూర్చున్న శంక కూడా తొలగిపోయింది. ఏ లోటు లేకపోగా అన్ని విధాలా నచ్చిన కవిత తన కోడలు కావటానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ మిగల్లేదు.
రోజులు గడుస్తున్నాయి. చాలా చోట్లకి అప్లికేషన్లు పంపుతున్నాడు భాస్కర్. చాలా తక్కువ మంది ఇంటర్వ్యూలకి పిలుస్తున్నారు. వెళ్ళిన ప్రతి చోట పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్లు పోటీకి వస్తున్నారు. ఇంటర్వ్యూకు వెళ్ళి వచ్చినప్పుడల్లా 2-3 రోజులు పిచ్చివాడిలాగా అయిపోతున్నాడు భాస్కర్. ఏ పని మీదికి మనసు పోవటం లేదు. భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఇన్ఫీరియారిటీ. తన కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని బాధ. ఊరికే తిని కూర్చుంటున్నానని కించ. అమ్మ, తమ్ముడు తన గురించి ఏమనుకుంటున్నారో మనసుల్లో అని అనుమానం. అందరి మీద అనుమానం, చిరాకు, చివరికి కోపం. అతడి నెమ్మదితనం, శాంత స్వభావం క్రమంగా హరించుకుపోసాగాయి. ప్రతి చిన్న విషయానికి కసుర్లు విసుర్లు ఎక్కువగా ప్రదర్శించసాగాడు. సావిత్రికి అతడిలోని ఈ మార్పు వేదన కలిగిస్తోంది. ఎన్ని విధాలా అతడికి ప్రోత్సహిస్తూ మాట్లాడినా అతడి నిరాశలో అవన్నీ వ్యంగ్యాలుగా మారిపోయి అతడిని మరింత రెచ్చగొడుతున్నాయి. శంభుకి కూడా అన్నయ్య ప్రవర్తన బాధగా ఉంది. అతడంటే జాలి కలుగుతుంది. అన్నయ్య మనసుకి ఎలా శాంతి కలిగించాలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎన్ని విధాలా నచ్చ చెప్పినా అతడికి ఊరికే తిని కూర్చోవటం చిన్నతనంగా ఉంది. సంపాదన ప్రారంభించేదాకా ఆ చిన్నతనం పోదని తెలుసుకున్నాడు. ఒకరోజు అతడితో తన సలహా చెప్పాడు. అన్నయ్య, ఇలా ఉద్యోగం కోసం వాళ్ళకి వీళ్ళకి అప్లికేషన్లు పెట్టడం, వాళ్ళు నీకంటే కొమ్ములున్న వాళ్ళెవరో దొరికినట్టు నిన్ను తిరస్కరించటం, నువ్వు బాధపడటం, ఇదంతా దేనికి? నీకు నువ్వే సంపాదించే మార్గం చేసుకోకూడదు? ఏమిటా మార్గం? పేలవంగా అడిగాడు భాస్కర్. నువ్వేమాత్రం బాధపడకూడదు మరి. ఎవరింకెన్ని నచ్చ చెప్పినా చదువైపోయాక ఊరికే కూర్చోవడం దుర్భరంగానే ఉంటుంది ఎవరికైనా. నేను అంగీకరిస్తాను. అందుకే నీకు కాలక్షేపంగానూ ఉంటుంది, రాబడి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అదొచ్చేదాకా స్వయం ఉపాధి కోసం ఈ పని చెయ్యి. చెప్పు. మన కాలనీ ఊరికి ఇంత దూరంగా ఉందా? ప్రతిరోజు న్యూస్ పేపర్ వాడొచ్చేసరికి 9 దాటిపోతుంది. ఆఫీసులకి వెళ్ళే వాళ్ళందరూ ఉదయమే పేపర్ చదవలేకపోతున్నామని విసుక్కుంటున్నారు. ఇంత ఊరి బయటికి ఉదయాన్నే పేపర్ తేవటం పడదు. ట్రిప్ చివరిలోనే ఈ కాలనీకి రాగలం. అంతే తప్ప ముందుగా రమ్మంటే రాలేము అంటూ మొండిగా చెప్తున్నారు పేపర్ వాళ్ళు. నువ్వు ఊరికినే ఉన్నావు కనుక తెల్లవారుజామునే స్టేషన్కి వెళ్ళి మన కాలనీకి పేపర్లు తీసుకొచ్చి 6 గంటలకల్లా అందిస్తానంటే అందరూ అంగీకరిస్తారు. దాంతోపాటే వీక్లీలు, ఇతర మ్యాగజైన్లు కూడా సప్లై చేస్తుంటే కొంత సంపాదన వస్తుంది. ఆ పని నువ్వెందుకు చేయకూడదు? అతడి మాటలు వింటూనే భాస్కర్ ముఖం ఎర్రబారింది. అంటే BA పాస్ అయిన నేను పేపర్ బాయ్ పని చేయాలంటావు, అంతేగా? ఆ పని చేసేకాడికి 3 ఏళ్ల ముందే చేస్తే సరిపోయేదిగా. ఇన్నేళ్ళు ఇన్ని వందలు తగలేసి డిగ్రీ ఎందుకు తెచ్చుకున్నాడు? ఓహో, అన్ని వందలు ఇన్నేళ్లపాటు తగలేసిన క్లాస్ తెచ్చుకోలేక ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను గనక నా డిగ్రీకి గుడ్డిగవ్వ విలువ కూడా లేదు. పేపర్ బాయ్ పని తప్ప మరొకటి నాకు దొరకదు అనేగా నీ అభిప్రాయం? అరిచాడు. అది కాదన్నయ్య, కేవలం ఉద్యోగం వచ్చేవరకే. అది నువ్వు ఖాళీగా ఉండటానికి బాధపడుతున్నావు కనుక చెప్పాను. నువ్వెందుకంటున్నావో తెలుసులేరా. నా బ్రతుకు తెరువు నేను సంపాదించుకోలేకపోతే ఉన్న డబ్బు కూడా తరిగిపోతుందనేగా. అవునులే, సోమరిపోతులకి ఇంతకన్నా ఏం సన్మానం జరుగుతుంది కొంపలో? విసురుగా వెళ్ళిపోయాడు భాస్కర్. మ్రానుపడిపోయి అలాగే కూర్చున్నాడు శంభు. ఎవరికీ చెప్పలేక కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయింది సావిత్రి. ఈ సంఘటనతో అన్నయ్యకి ఏం సలహా చెప్పడానికి జడుస్తున్నాడు శంభు. అసలు అప్పట్నుంచి భాస్కరం శంభుతో మాట్లాడటమే తగ్గించేశాడు. అది వరకు చదువు గురించి రోజు కనుక్కుంటూ ఉండేవాడు. ఇప్పుడు శంభు ఏమన్నా అడిగినా మౌనంగా జవాబిచ్చి తప్పించుకుంటున్నాడు. ఆ మౌనం శంభుని కోస్తున్నా మాట్లాడితే అతడు మరింత బాధపడతాడని ఊరుకుంటున్నాడు. అతడికి అన్నయ్య మీద కోపం లేదు, సానుభూతి ఉంది అతడి మానసిక పరిస్థితి మీద. ఆ రోజు అతనికి ఓ విషయం తెలిసింది. తన క్లాస్మేట్ తండ్రికి మెయిన్ రోడ్లో ఒక షూ మార్ట్ ఉంది. అందులో సేల్స్ మ్యాన్ పోస్ట్ ఒకటి ఖాళీ అయింది. జీతం నెలకి 100 రూపాయలే అయినా రోజుకి ఎంత లేదన్నా 500-600 అమ్ముతారట. ఆ సేల్స్ మీద ప్రతిరోజు 2% కమిషన్ ఉందట. ఆ లెక్కన నెలకి 400కి పైగా వస్తుంది. కానీ అన్నయ్యతో ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు. అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకుని చెప్పులు చూపించమంటావా? మీకందరికీ అంత భారమైతే బయటికి పోయి అడుగు తింటానులే
అంటాడేమోనని భయం. దొంగతనం, మోసం తప్ప ఇతర వృత్తులేవి నైత్యాలు కావని అన్నయ్య ఎందుకు అనుకోడో అనుకున్నాడు మనసులోనే శంభు. నెమ్మదిగా తల్లితో ఈ విషయం చెప్పాడు. నెమ్మదిగా చెప్పినా సావిత్రి గట్టిగా చర్చించబోవటంతో అప్పుడే బాత్రూంలోంచి వస్తున్న భాస్కర్ విన్నాడు. చెప్పరా, చెప్పు. ఇందులో నేను కొత్తగా అనుకునేదేముంది? గాడిదలు కాస్తూ తిరిగే కన్నా చెప్పులమ్ముకు బ్రతకడం నేరం కాదుగా. నిన్న పేపర్ అమ్ముకోమన్నావు, ఈవేళ చెప్పులమ్మమంటావు. ఎంతైనా నువ్వు కాబోయే డాక్టర్వి, నేను వట్టి నిరుద్యోగి వెధవని, పరాధీనుణ్ణి అంటూ విరుచుకుపడ్డాడు. వాడిప్పుడేమన్నాడ్రా? నీ మంచి కోసమేగా ఏ సలహా చెప్పినా అన్న తల్లి మాటలు అతడిని మరింత గాయపరిచాయి. బిత్తరపోయిన శంభు మాట్లాడకుండా బయటికి నడిచాడు. ఏడాది కాలం గడిచిపోయింది. శంభు డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. ఎంబీబీఎస్ ఎంట్రన్స్కి అప్లికేషన్ పెట్టించారు జనార్దనం గారు. భాస్కరానికి ఉద్యోగం ఏదీ దొరకలేదు. తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఇప్పిస్తామన్నారు. జనార్దనం గారు ప్రయత్నిస్తామన్నారు. కానీ భాస్కర్ ఒప్పుకోలేదు. స్వశక్తితో సంపాదిస్తే తప్ప ఉద్యోగం చెయ్యనన్నాడు. రోజురోజుకి అతనిలో పట్టుదల, కసి పెరిగిపోతున్నాయి. పరిస్థితులు అందుకు తగ్గట్టే అన్ని వైపుల నుంచి అతన్ని బాధిస్తూ రెచ్చగొడుతూ ఉండటం మరీ దుస్సహంగా ఉంది. ఇన్నాళ్ళు అతడిలో నిరాశ పారద్రోలి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న సత్య కూడా ఈ మధ్య అతన్ని పోరటం ప్రారంభించింది. 5-6 నెలలుగా ఆమె తల్లిదండ్రులు ఆమెకి సంబంధాలు చుట్టం ప్రారంభించారు. ఏది ఏమైనా తనకి ఉద్యోగం దొరికేదాకా తమ విషయం వాళ్లతో చెప్పడానికి వీల్లేదని భాస్కర్ ఆమెకి ఆంక్ష పెట్టాడు. ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడైతే వాళ్ళు భాస్కర్తో వివాహాన్ని ససేమీరా అంగీకరించారని ఆమెకి తెలుసు. ఆ రోజు ఉత్తరం వచ్చింది. సత్య తండ్రి అనంతయ్య గారికి 10 రోజుల క్రితం ఆమెను చూసుకుని వెళ్ళిన వాళ్ళు రాశారు. పిల్ల నచ్చిందని, ముహూర్తం పెట్టించమని. తనకిష్టం లేదన్న మామూలు మాటే చెప్పింది సత్యవతి. అనంతయ్య గారికి ఈసారి విపరీతంగా కోపం వచ్చింది సత్యవతి మీద. ఈ సంబంధం అన్ని విధాలా అనుకూలమైందే. కుర్రాడు ఎంఈ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నవాళ్లే. కుటుంబ మర్యాదలు బాగా నచ్చాయి. అందుకే ఆయన ఈ సంబంధాన్ని వదలదలుచుకోలేదు. ఎందుకు చేసుకోవు? అతగాడికి ఏమి లోటు? ప్రతి సంబంధాన్ని ఇలాగే తిరస్కరిస్తున్నావు. ఏమిటి కారణం? ఎవరైనా నీ మనసులో ఉన్నారా అంటూ నిలదీశారు. ఆ ప్రశ్నల ధాటికి ఆగలేకపోయింది సత్యవతి. తను నిజం చెప్పకపోతే తండ్రి ఈ సంబంధం నిశ్చయం చేయటం ఖాయమని తెలిసిపోయింది. నెమ్మదిగా తల్లి దగ్గరికి వెళ్ళి భాస్కరం సంగతి చెప్పేసింది. ఆ మాట వింటూనే అదిరిపడ్డాడు అనంతయ్య గారు. కూటికి లేనివాడికి కూతుర్నివ్వనా? అబ్బాయికి పాఠాలు చెప్పరా అని పెట్టుకుంటే దీనికే ప్రేమ పాఠాలు చెప్పి నాకే ఎదురు తిప్పుతాడా? వాడి ఎంతు తెలుస్తా అంటూ రంకెలయ్యసాగారు. ఆ కోపంలో ఆయన భాస్కర్ని ఏమంటాడో. అసలే సున్నిత మనస్కుడు. అందులోనూ ఇప్పటికే మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. అతడేమైపోతాడో ఈ మాటలకి అని భయపడిపోయింది సత్యవతి. అతన్నేమీ అనకండి నాన్నా, నాకు ఇష్టం అవ్వబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు అతడి దగ్గరికి వెళ్ళి అతన్ని నొప్పించకండి అంటూ బతిమాలుకుంది. అలాగే, అతడినేమీ అనను. మరి నే చెప్పినట్టు విని ఈ సంబంధం ఒప్పుకో అన్నారు అనంతయ్య గారు. ఆ రాత్రికి రాత్రే భార్యతో యోచించి కూతుర్ని తన అన్నగారి ఊరికి తీసుకెళ్ళిపోయారాయన. ఈ ఊళ్ళోనే ఉంచితే ప్రస్తుతం ఒప్పుకున్నా ఏమన్నాడో భాస్కర్ని కలుసుకోవటమో, ఎవరి ద్వారానైనా ఏ ఉత్తరమన్నా పంపటమో చేయవచ్చు సత్య. అలా కనుక జరిగి ఊళ్ళో నలుగురికి తెలిసి రభస జరిగితే ఇంకా కూతురి పెళ్లి జరగడం కష్టమైపోతుంది. కుటుంబ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కుతాయి. ఇదంతా జరగకముందే కూతుర్ని ఊళ్ళోంచి తీసుకువెళ్ళకపోతే గుట్టుగా పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది అన్నది ఆయన ఆలోచన. ఎంత ప్రయత్నించి ఎంతగా పోరాడి ప్రయోజనం లేకపోయింది సత్యవతికి. తన తండ్రి ఇంత కఠినంగా, అదే తన పట్ల కూడా ప్రవర్తించగలడని ఆమెకి జీవితంలో మొదటిసారిగా తెలిసి వచ్చింది. భాస్కర్ వద్దన్నా అతడితో ఆలోచించకుండా మునుముందుగా వాళ్ల ముందు బయటపడి తనకి ముప్పు చేజేతులా తనే తెచ్చిపెట్టుకున్నందుకు తనని తనే తిట్టుకుంది. కానీ ఏం చేసేటందుకు ఆమె అప్పుడు అసక్తురాలు. మర్నాటి సాయంత్రం మామూలుగా అనంతయ్య గారింటికి వెళ్ళిన భాస్కర్ ఇంటికి వెళ్లాడుతున్న తాళంకప్పను చూసి ఆశ్చర్యపోయాడు. అంత హఠాత్తుగా అందరూ ఊరు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అతడికి అర్థం కాలేదు. మరో 4-5 రోజుల తర్వాత అనంతయ్య గారు భార్య తిరిగి వచ్చినా సత్యవతి, వాసు రాలేదు. ఆ సాయంత్రం వచ్చిన భాస్కర్తో అనంతయ్య గారు అమిత ఆప్యాయంగా మాట్లాడారు.
అమ్మాయికి పెళ్లి కుదిరిందోయ్. వాళ్ళది మా అన్నగారి ఊరే. మొన్నే ముహూర్తాలు పెట్టించి తాంబూలాలు పుచ్చేసుకున్నాం. చాలా తొందరగా అయిపోయింది. మరో 10 రోజులే ఉంది ముహూర్తం. అందుకే అమ్మాయి వాసు అక్కడే ఉండిపోయారు. మాకు పెద్దబ్బాయి లాంటి వాడివి. మీరంతా తప్పకుండా పెళ్లికి రావాలి. సత్య కూడా మరీ మరీ చెప్పమంది నిన్ను రమ్మని. ఆయన మాటలు, ఆ ధోరణి చూస్తుంటే ఈ పెళ్లి ఆయన బలవంతంగా జరిపిస్తున్నాడన్న ఊహైనా రాలేదు భాస్కర్కి. ఏ ఊహ చేయడానికి అతడికి మనసు పనిచేయగల పరిస్థితిలో లేదప్పుడు. పూర్తిగా మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో లేచి వస్తానండి అని బయటపడ్డాడు. అతడి వెనకే మీసం మీదికి చెయ్యి పోనిచ్చి గర్వంగా నవ్వుకున్నారు అనంతయ్య గారు. పెదనాన్నగారింటికి వచ్చినప్పటి నుంచి ప్రతి గడియ తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది సత్యవతి. తన కర్తవ్యం ఏమిటా అని. 1-2 రోజులు గడిచి భావోద్రేకం తగ్గి బంధువుల మాటలు, పరిసరాల ప్రభావము ఆమె మీద పనిచేయటం ప్రారంభించాక ఆమె ఆలోచన సరళి కసిలో నుంచి, ప్రతీకార ధోరణిలో నుంచి నైరాస్యంలోకి, వాస్తవికతలోకి దిగాయి. ఇప్పుడు తనేం చేయగలదు? కష్టపడితే విషయాలన్నీ వివరిస్తూ చాటుగా భాస్కరానికో ఉత్తరం రాయగలదు. కానీ అందువల్ల ప్రయోజనం ఏపాటి ఉంటుంది? అతడు వెంటనే బయలుదేరి వచ్చి అందరితో పోట్లాడి తనని చేసుకోగల ధైర్యవంతుడు కాదు. తన కాళ్ల మీద తను నిలబడే ధైర్యం లేకపోవటాన అతడిలో ఆత్మవిశ్వాసమే అడుగంటిపోయింది. అలాంటి వాడిని తన ఉత్తరం మరింత బాధకి, అశాంతికి గురి చేస్తుందే తప్ప మరేమీ సాధించలేదు. ఒకవేళ మరేమీ ఆలోచించకుండా అతడు వచ్చినా ఇక్కడ వీళ్ల మాటలు, దెబ్బలాటలకి తట్టుకోలేడు. కూటికి టికాణా లేని వెదవ్వి మా అమ్మాయిని చేసుకుని దాని భవిష్యత్తు మట్టిపాలు చేస్తావా అంటూ తన తండ్రి ప్రశ్నిస్తే అతడి ఆత్మాభిమానం ఎదురు నిలవలేదు. తమకి మాత్రం ఇంతకన్నా దారి ఉంది. చిన్ననాటి నుంచి పరిస్థితుల్ని తమ కోణంలో నుంచి, తమ భావాలతో చూశారు. అంతా అనుకూలంగా కనిపించింది. ఇవాళ అవే పరిస్థితుల్ని భిన్న కోణంలో నుంచి చూడవలసి వచ్చింది. అంతా ఎదురు తిరిగింది. పోరాడి నిలవటానికి తమకి అసలైన ఆధారం, ఆర్థిక బలం లేదు. అది లేనివాడు నిజం చెప్పినా అబద్ధమని రుజువు చేయగల సత్తా ఈ సమాజానికి కావలసినంత ఉంది. కోరి అతన్ని, తనని కూడా కష్టాలు పాలు చేసుకునేందుకు ఈ బంధానికే తల ఒగ్గితే క్రమంగానైనా ఆవేదనని మర్చిపోవచ్చు కాదు. నిజమైన ప్రేమికుల విషయంలో ఈ సమర్థన నిజం కాకపోయినా ఆత్మవంచనకి, జీవితంలోని అతి మామూలు పరిస్థితులతో రాజీకి సిద్ధపడ్డ సత్య విషయంలో అది నిజమే. మనస్ఫూర్తిగా ప్రేమించడం సత్యకి చేత కాలేదన్న నిజము, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవటం తప్ప వాటిని ఎదిరించి నిలవగల స్థైర్యము, ఆత్మవిశ్వాసము ఆమెకి లేవన్న వాస్తవము మర్చిపోవచ్చు కాదు అని ఆమె అనుకోవటంతోనే తేలిపోయాయి. ఏదెలా జరిగితే అలాగే కానీ అన్న నిర్లిప్తత ఆమెని లొంగ తీసుకోవటంతో ఆమె మరి భాస్కర్కి ఉత్తరం రాయాలని తలపెట్టను కూడా లేదు. బయటికి వచ్చి నడక సాగించాడు భాస్కర్. మనసు తిన్న ఎదురు దెబ్బ రక్తం స్రవిస్తూ నడక సాగిస్తున్న కొద్దీ అతన్ని బలహీనపరుస్తుంది. ఏమిటి తను విన్నది? సత్యకి పెళ్ళ ఎలా చేసుకుంటుంది? తను ఏమైపోతాడనుకుంది? ఆమెకి ఈ పెళ్ళి ఇష్టమేనా? కాకపోతే తనతో మాట మాత్రమైనా చెప్పకుండా అలా వెళ్ళిపోతుందా? అంటే ఆమెకు తన మీద మనసు విరిగిపోయిందా? కారణం ఇంకే ఉంటుంది. తను నిరుద్యోగి, దమ్మిడి సంపాదన లేనివాడు. తనలాంటి అసమర్థుణ్ణి నమ్ముకుని ఆమె జీవయాత్ర సాగించడానికి ఎలా సిద్ధం అవుతుంది? తను అలా కోరుకోవటం కూడా అత్యాశ కాదు. అయిపోయింది. దీనితో జీవితంలోని ఆశలన్నీ అడుగంటి అణగారిపోయాయి. కష్టపడైనా క్లాస్ తెచ్చుకోవాలనుకున్నాడు, రాలేదు. బిఏ కాగానే ఉద్యోగం సంపాదించుకోగలననుకున్నాడు, చేత కాలేదు. అమ్మ కష్టాలు దూరం చేసి కుటుంబాన్ని ఆనంద మార్గానికి మళ్లించాలని ఆశపడ్డాడు, సాధ్యపడలేదు. కోరుకున్న సత్యతో జీవితం పంచుకోవాలని కళ్ళు కన్నాడు, కళ్ళలై మిగిలాయి. ఇహ తన ఉనికికి అర్థమేమిటి? ప్రయోజనమేమిటి? ఏం సాధించాలన్న ఆశతో, తమనతో జీవించాలి తను ఇంకా? నిన్ను నువ్వే పోషించుకోలేని నువ్వు నన్ను కోరుకోవడానికి అనర్హుడివి అంటూ అన్యాపదేశంగా చెప్పి మొహం మీద కొట్టినట్టు వెళ్ళిపోయింది సత్య. చెప్పులమ్ముకునైనా నీ బ్రతుకు నువ్వు బ్రతకపోతే లాభం లేదని మొహం మీదే చెప్పేశాడు తమ్ముడు. వాడు మాత్రం తప్పేం మాట్లాడలేదు కదరా అంటూ వాడినే సమర్థించింది అమ్మ. ఎవరికీ అక్కర్లేని తను ఇంకా బ్రతుకు కోరుకోవటంలో అర్థం లేదు. చచ్చిపోవాలి ఎలాగో అలా.
ఆలోచనల్లోనే కృంగిపోతూ నడుస్తున్న భాస్కర్ గట్టిగా వినబడ్డ స్కూటర్ హారన్తో గబుక్కున పక్కకు తప్పుకోబోయి రోడ్డు మధ్యకి అడుగు వేశాడు. అంతవరకు చావుకి ఆహ్వానం పలుకుతూ ఆలోచిస్తున్న ఆ క్షణాలలో చావుని తప్పించుకోవాలనే ప్రయత్నించాడు భాస్కర్. కానీ చావు కూడా అతడు కోరుకున్న విధంగా అతడికి అవకాశాన్ని ఇవ్వలేదు. ఎదురుగా వస్తున్న కారు సడన్గా అడ్డు వచ్చిన అతన్ని చూసి ఆగలేకపోయింది. రక్తపు మడుగులో జీవితానికి స్వస్తివాచకం పలికాడు భాస్కర్. భాస్కర్ మరణం సావిత్రికి తట్టుకోలేని విఘాతమైంది. భర్త పోయిన పిల్లల్ని చూసుకుంటూ అన్ని ఆటుపోట్లకి తట్టుకు నిలబడ్డ ఆమెకు చెట్టంత ఎదిగి చేతికందొచ్చి సంసారానికి పెద్ద దిక్కుగా నిలబడనున్నాడని ఆశపడుతున్న కొడుకు అనుకోని విధంగా మృత్యువాత పట్టం పెద్ద దెబ్బగా తగిలింది. ఆశ అన్న 2 అక్షరాలు ఆమె మర్చిపోయేలా చేసింది. ఈ 6 నెలలుగా ఆమె ఎవ్వరితోనూ మాట్లాడటం లేదు. ఓ మూల పడుండటం, మరీ ఆకలి వేస్తే కూతురు బ్రతిమాలితే ఓ ముద్ద తినటం, నిద్ర కూరుకు వస్తే ఆ మూలే నేల మీదికి వరగటం, ఇదే దినచర్య. ఇంటి భారమంతా శంభు మీద పడింది. మొదట 1 నెల రోజులు అతడు చాలా కంగారు పడ్డాడు. భాస్కర్ మరణ వార్త వినగానే జనార్దనం గారు భార్యతో సహా వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. 13 రోజులు గడిపి వాళ్ళకి ధైర్యం చెప్పి తనకి తొందర పనులు చాలా ఉన్నాయని అప్పుడప్పుడు వస్తూ ఉంటానని చెప్పి వెళ్లారు. 4-5 నెలలు గడిచాక కాస్త నిలదొక్కున్నాడు శంభు. పరిస్థితులన్నీ సమీక్షించుకున్నాక అతడు తనంతట తానే ఓ నిర్ణయానికి వచ్చాడు. కుటుంబం సజావుగా గడవడానికి కష్టంగా ఉన్న ఈ సమయంలో తనింకా చదువుకుంటూ కూర్చోవటం అర్థం లేని పనిగా తోచింది అతనికి. తను చదువు ఆపేసి ఏదో ఒక విధంగా సంపాదనలోకి దిగితే తప్ప లాభం లేదనుకున్నాడు. అదే విషయం తల్లితో సంప్రదించాడు. అతడు చెప్పిన మాటలు వింటూనే చలనరహితంగా కూర్చున్న ఆమె ఒక్కసారిగా మతిపోయినట్లు ఫీల్ అయింది. ఏమిట్రా నువ్వనేది? మీ అన్నయ్య పోయి 6 నెలలు కాలేదు. ఆ బాధతోనే నేను సగం చచ్చి బతుకుతుంటే నీ నిర్ణయాలతో నన్ను పూర్తిగా చంపదలుచుకున్నావా అంది. బాధపడకమ్మా, ఏం పర్వాలేదు. అందరూ అనుకున్న విధంగా జీవితాలు గడపలేరు. విధికి మనం ఎదురీదలేనప్పుడు రాజీ పడ్డమే ఉత్తమం తప్ప మొండిగా పోరాడటం అర్ధరహితమే అవుతుంది. ఇప్పుడేమైందని? ఎంత చదివినా ఆ సంపాదనకేగా. చదువుకోకపోయినా ఆ పాటి సంపాదించగలనన్న నమ్మకం నాకుంది అన్నాడు శంభు. అనుభవం లేని మాటలు రానివి. అన్నయ్య బిఏ పాస్ అయినా ఎక్కడా ఉద్యోగం దొరక్క ఎంత నరకయాతన పడ్డాడో నీకు తెలీదు. అలాంటిది ఒట్టి పియూసీ పాస్ అయిన నీకు ఏ ఉద్యోగం దొరుకుతుందిరా? నువ్వా చదువుతున్న ఎంబీబీఎస్ ఆపేస్తే మీ మావయ్య ఆశలన్నీ అడుగంటిపోతాయి. మనకి ఆయన అండ కూడా పోతుంది. మనకి ఎవ్వరి అండా వద్దమ్మా. నా చేతిలోని శక్తితో మనందరినీ ఒక ఒడ్డుకి చేర్చగలనన్న నమ్మకం నాకుంది. కనీసం ప్రయత్నమైనా చేస్తాను. ఇహ నాకు ఆ నమ్మకం లేదు బాబూ. నాకు ఆ అదృష్టం లేకుండా 2 సార్లు దెబ్బతీశాడు దేవుడు. ఎవరినో ఒకరిని దేహి అనటం తప్ప మరో మార్గం లేదు మనకి. అంతలా నిరాశ చెందకమ్మా. అన్నయ్యకి ఆశయాలు తప్ప ఆచరణ పదాలు తెలియలేదు. అతని ఆశల్ని భగవంతుడు నెరవేర్చలేదు. నాకే ఆశయాలు లేవమ్మా. 4 వేళ్ళు 2 పూటలా నోట్లోకి వెళ్ళటమే నా ఆశయం. మొండి బెదవని నేను. ఇహ చదవలేను. మామయ్యకి కోపం వచ్చినా నేనేం చేయలేను అన్నాడు. మౌనంగా ఊరుకుంది సావిత్రి ఇహ వాదించలేక. శంభు నిర్ణయం వినగానే మండిపడ్డాడు జనార్దనం. అడుక్కు తినేవాణ్ణి అందలం ఎక్కిస్తే అక్కడి నుంచే మరో పక్కకి చెయ్యి జాపాడన్నారు. నిన్ను నమ్మి ఇంత డబ్బు తగలేయటం నాదే బుద్ధి తక్కువ అన్నారు. ఏమన్నా చిరునవ్వుతో చెదరని స్థైర్యంతో భరించాడు శంభు. బాధపడకు మావయ్య, నీ డబ్బు అణా పైసలతో సహా తిరిగిచ్చేస్తాను. కొంత వ్యవధి కావాలంతే అన్నాడు. ఈ వెధవ కబుర్లు నమ్మేటంత మూర్ఖుణ్ణి కాను నేను. ఆ డబ్బులు గంగలో పోసాననుకుంటాను. మళ్ళీ ఈ గడప తొక్కితే ఒట్టు అనేసి ఆశాభంగంతో తిరిగి వెళ్ళిపోయారాయన. నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శంభు. మీ అన్నయ్య అభిమానపడ్డ పనిని నువ్వు మాత్రం ఎలా చేస్తావురా అంది సావిత్రి శంభు పేపర్లు పంచడం ప్రారంభించిన రోజున. అన్నయ్యకి డిగ్రీ అడ్డొచ్చిందమ్మా, నాకది లేదుగా అన్నాడు శంభు బాధగా. ఏజెంటుని ఆ పేటవాసుల్ని బ్రతిమాలి పరిస్థితులు విప్పచెప్పి వాళ్ళందరికీ పేపర్లు వీక్లీలు పంచే పని కుదుర్చుకున్నాడు శంభు. ఉదయం 8 పని అయిపోతుంది. తర్వాత ఏం చెయ్యాలో యోచించసాగాడు.
ప్రతిరోజు బజార్లలో, రేషన్ షాపుల్లో, రిజర్వేషన్ కౌంటర్ల ముందర, ఎలక్ట్రిసిటీ ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ఎక్కడ పెడితే అక్కడ క్యూలు కనపడుతున్నాయి. క్యూలలో నిలబడి పనితెమలక ఆఫీసులకి వేళైపోయి విసుక్కునే వేలాది జనం కనపడుతున్నారు. ఆలోచించగా అతడికో ఆలోచన స్ఫురించింది. తనకి పనేమీ లేదు, ఖాళీగా కూర్చుంటున్నాడు. వాళ్ళకి పనులు తెమలవు, సతమతమైపోతున్నారు. ఇందరూ ఇన్ని విధాలా బాధపడే బదులు తిని కూర్చుంటున్న తనే తన విరామ సమయాన్ని వాళ్ళకి పంచగలిగితే, అందులో కొందరి సమయాన్నైనా ఆదా చేయగలిగితే. ఆలోచన రావటంతోనే ఆచరణకి పూనుకున్నాడు. తన చుట్టుపక్కల ఆఫీసర్ల ఇళ్లకి, వ్యాపార సంస్థల యజమానుల్లాంటి ధనవంతుల ఇళ్లకి వెళ్ళాడు. నెలకి ఒక 10 రూపాయలు ఇస్తే నెల పొడుగునా ప్రతిరోజు వాళ్ళకి కావలసిన పనులన్నీ చేసి పెడతానని అడిగాడు. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ఎవరు ఏ క్యూలో నిలబడాలా అని సతమతమైపోతున్న అనేక కుటుంబాలు కేవలం 10 రూపాయల ఖర్చుతో తమ పనులు జరిగిపోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఉదయం పేపర్లు పంచడం పూర్తి కాగానే సైకిల్ మీద బయలుదేరేవాడు శంభు. ఇంటింటికి వాళ్ళ అవసరాలను బట్టి రేషన్ కార్డులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, కూరగాయల సంచులు ఇలాంటివి తీసుకునేవాడు. సాయంత్రంలోగా మిగిలిన డబ్బులు, సంచులు, సరుకులు, రసీదులు వాళ్ళకి అందచేసేవాడు. 1-2 నెలలు గడిచేసరికి అతనికి 20-25 ఇళ్ల దాకా ఖాతా పెరిగింది. నెలకి 300 పైగా సంపాదన రాసాగింది. అతని సిన్సియారిటీ వల్ల, క్రమబద్ధమైన పనితనం వల్ల అందరూ ఇల్లాళ్ళకి తలలో నాలుకైపోయాడు ఈ 2 నెలల్లోనే. శంభు లేకపోతే మన పనులు ఎలా అవుతాయి అనుకునే స్థితికి చేరుకున్నారు వాళ్ళు. మధ్యాహ్నాలు మహిళల సమావేశంలో కూడా శంభు పేరు, అతని శ్రమ పట్ల మెప్పుదల, సానుభూతి రాసాగాయి. ఏడాది తిరిగేసరికి సంసారం మళ్ళీ ఒక గాడిలో పడింది. సావిత్రికి కాస్త మనశ్శాంతి చిక్కింది. శంభుని చూస్తే ఆమెకే ఆశ్చర్యం కలుగుతోంది. దొడ్లో పూల మొక్కల్ని తీసేసి కూరగాయల పాదులు వేశాడు శంభు. తను సర్వీస్ చేస్తున్న ఇళ్లలో కూరగాయలు కూడా ఇవ్వటం మొదలుపెట్టాడు. ఎలాంటి పని చేయడానికి అతడికి అహం అడ్డు రావటం లేదు. ఎన్ని రకాలుగా కష్టపడగలడో అన్ని రకాలుగానూ ప్రయత్నిస్తున్నాడు. అతడి చొరవకి సావిత్రే అబ్బురపడసాగింది. తన కడుపునే పుట్టిన ఇలాంటి చొరవ, తెలివి భాస్కర్కి అబ్బలేదు. పట్టభద్రుడైన ఏ ఉద్యోగమూ సంపాదించలేకపోయాడు. నిరాశ నిస్పృహలతో కృంగిపోయాడు. అసలు చదువుతో సంబంధమే లేకుండా తన తెలివితేటలతో, చొరవతో జీవిత సమరంలోకి చొచ్చుకుపోయి నెగ్గుకొస్తున్నాడు శంభు. ఇలా అనుకుంటే ఆమె కళ్ళు కొడుకు మీద సానుభూతితో చెరువులయ్యేవి. శంభు సర్వీసింగ్ సెంటర్లో ఇప్పుడు 100 కుటుంబాలకి పైగా మెంబర్షిప్లున్నాయి. అతడి కింద ఇప్పుడు 6 కుర్రాళ్ళు కూడా పనిచేస్తున్నారు. వాళ్ల మీద అజమాయిషీతోనే సమయం గడిచిపోతుంది శంభుకి. పెద్ద చెల్లెలికి పెళ్లి చేసి పంపాడు. చిన్న చెల్లెళ్ళు చదువుకుంటున్నారు. రాబడి కాస్త పుంజుకోగానే చిన్న పుస్తకాల షాపు కూడా పెట్టి 4-5 ప్రముఖ వారపత్రికల ఏజెన్సీలు సంపాదించాడు. రోజల్లా షాప్లోనే కూర్చుంటాడు. అక్కడి నుంచే సర్వీసింగ్ సెంటర్ కూడా నడుపుతున్నాడు. ఆశయాలే తప్ప ఆచరణలో పెట్టవలసిన విధానము, పెట్టగల సామర్థ్యము, పరిస్థితులతో రాజీపడి సర్దుకుపోతూనే నెగ్గుకు రాగలిగిన చొరవ, తెలివి లేని భాస్కరం తనకు రాని ఫస్ట్ క్లాస్ని, హైక్లాస్ ఉద్యోగాన్ని తలుచుకుని దుఃఖిస్తూనే తనని కావాలనుకున్న సత్యని పోగొట్టుకుని చివరికి తనని తానే కోల్పోయాడు. ఇలా చెయ్యాలి, ఇలా జీవించాలి అని ముందుగా ఏ నిర్ణయాలు తీసుకోకపోయినా ఎదురుపడ్డ పరిస్థితులకి జంకక అందంగా ముందుపరుచుకున్న భవిష్యత్తుని, డాక్టర్ జీవితాన్ని, కవితతో బ్రతుకు పంచుకోగల అవకాశాన్ని సంతోషంగా విడిచిపుచ్చుకుని తనకున్న పరిధిలోనే పరిశ్రమించి పైకి రాగలిగి ఈవేళ కాలు మీద కాలు వేసుకు కూర్చోగలుగుతున్న శంభు కాస్త తీరిక చిక్కినప్పుడల్లా అన్నయ్య గురించే ఆలోచిస్తూ కూర్చునేవాడు. చేజేతులా బ్రతుకు దుర్భరం చేసుకున్నాడేమో అన్నయ్య అనిపించేది అతడికి. ఒక్కోసారి హఠాత్తుగా చిన్నప్పుడు పరీక్షల్లో వచ్చిన కళ గుర్తుకు వచ్చి మనసంతా అదోలా అయిపోయేది. అన్నయ్య తప్పుకోకపోతే ఈవేళ తన స్థానంలో అతడు నడుపుతుండేవాడన్న ఊహ బరువుగా మెదిలేది. అమ్మ చెల్లెళ్లను చూసి ఆ బాధని మర్చిపోయే ప్రయత్నాలు చేసేవాడు. కర్తవ్యం గుర్తు చేసుకుని ధైర్యంతో ముందుకు నడిచేవాడు. కవిత పెళ్ళి శుభలేఖ వచ్చింది. అది చూడగానే సావిత్రి మనసు పరిపరి విధాలా మలినమైపోయింది. అంతా సవ్యంగా జరుగుంటే దీని మీద శంభు పేరుండాల్సింది కాదు. పిచ్చివాడు కుటుంబం కోసం, తమ కోసం తన సుఖ సంతోషాల్ని, ఉజ్వల భవిష్యత్తుని వదిలేసుకున్నాడు.
ఇప్పుడు ఈ శుభలేఖ చూస్తే ఎంత బాధపడతాడో అనుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన శంభు టేబుల్ మీద శుభలేఖ చూస్తూనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. కవిత పెళ్ళట కదమ్మా అన్నాడు. అవునరా బరువుగా అంది సావిత్రి. అమ్మా, కవిత పెళ్ళికి మనందరం వెళదామమ్మా. వాళ్ళందరినీ చూసి ఎన్నో ఏళ్ళైపోయింది. ఈ విధంగానైనా బంధుత్వాలు పునరుద్ధరించుకోవచ్చు కదా ఉత్సాహంగా అన్నాడు శంభు. శంభు, కవిత పెళ్ళంటే నీకు బాధగా లేదురా? జాలిగా అడిగింది సావిత్రి. బాధ నవ్వాడు శంభు. బాధ దేనికమ్మా? అయిపోయిన వాటిని తలుచుకుని బాధపడుతూ కూర్చునే కన్నా ప్రయత్నించి మర్చిపోవటంలో ఆనందం లేదు? అదంత తేలికట్రా. ఎందుకు కాదమ్మా? అయినా అప్పటి పరిస్థితులను బట్టి మనం అలా అనుకున్నాం. విధి వక్రించింది, అనుకున్నట్టు జరగలేదు. అయినా ఇప్పుడు కవిత మన ఇంటికి వచ్చినా ఆమె చిన్నప్పటి నుంచి పెరిగిన ఐశ్వర్యం మనం అందించగలమా? అలాంటప్పుడు ఆమె వాళ్ళ హోదాకు తగ్గ వరుణ్ణి చేసుకుని వెళ్ళిపోతుంటే మనకి సంతోషం కాదు? ఇప్పుడు పెళ్ళికి మనం వెళ్ళకపోతే ఈ కోపం ఏదో మనసులో పెట్టుకునే రాలేదనుకుంటాడు మావయ్య. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకే అందరం వెళ్ళి సంతోషంగా ఆశీర్వదించి వద్దామన్నది. ఆలోచనగా తలూపింది సావిత్రి. కవిత పెళ్ళి వైభవంగా జరిగిపోయింది. పెళ్ళికి రారనుకున్న అక్కయ్య పిల్లలు రావటం, శంభు ఉత్సాహంగా అదేదో తన చెల్లెలి పెళ్ళి అన్నట్టుగా పెళ్లి పనుల్లో పాల్గొనటం జనార్దనం గారిని విపరీతంగా ఆశ్చర్యపరిచింది. అతడి చొరవ, చురుకుదనం చూస్తూ ఉంటే ఆయన క్షణకాలం బాధపడ్డాడు కూడా, తను అతన్ని అల్లుడిని చేసుకోలేకపోయినందుకు. పీటల మీద కవితకి అతడు చదివించిన బహుమతి చూసి మరింత ఆశ్చర్యపడ్డాడాయన. తల్లి పేర 1116 చదివించాడు శంభు. ఎందుకు శంభు ఇంత డబ్బు అని అడిగాడు ఆర్ద్రంగా. ఏముంది మావయ్య, అమ్మ చదివించాలనుకుంది మేనకోడలికి. అయినా నువ్వు నాకు చేసిన ఖర్చు సహాయంలో ఇది ఏపాటిది అన్నాడు శంభు మామూలుగా అన్నట్టే. జనార్దనం గారు అతడికి తను చేసిన సహాయం ఏపాటితో గుర్తు వచ్చి చిన్నబుచ్చుకుని అవతలికి వెళ్ళిపోయాడు. పసుపు బట్టల్లో కళకళలాడుతూ భర్త చేయి పుచ్చుకుని అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కవితని చూస్తుంటే క్షణకాలం శంభు మనసు చిన్నపోయింది. కళ్ళలో లీలగా నీళ్లు తిరిగాయి. వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు. నిశ్చలంగా జ్వలిస్తున్న అగ్నిశిఖలకేసి నిర్మల మనస్కుడై చూస్తూ ఉండిపోయాడు. కవిత భవిష్యత్తు కూడా అంతే ఉజ్వలంగా ప్రకాశించాలని మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ. నవల సమాప్తం. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.